Krishna Mataji. Recording in progress. Hare Krishna Mataji Santrabaji Standvat Pranam. So let us start our session today with Mangalacharan. Mangalacharan chesi class start chedamu. దండవత్ ప్రణామ్ మాతాజీ. Dandvat Pranam Mataji. Hare Krishna. హరే Last class లో మనము 3.14 శ్లోక అనేది డిస్కస్ చేసాము. సో ఈ రోజు మనం 3. Mataji. హరే కృష్ణ ధన్యవాద ప్రణాం. సో ఈ రోజు మనం 3.21 డిస్కస్ చేద్దాము. అయితే మధ్యలో మనం ఆ రోజు 3.14 అండ్ 15 వరకు డిస్కస్ చేసాం కాబట్టి 16, 17, 18, 19, 20 కూడా చూసి 21 పైన మనము ఎక్కువ డిస్కషన్ అనేది చేద్దాం. ఓకే, లెట్ us do మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Hare Krishna Mataji and Prabhuji. Thank you so much for joining the session. Yes. ఎవరైనా యజ్ఞ సైకిల్ గురించి చెప్పాలనుకుంటున్నారా? ఒక 5 minutes టైం ఇస్తాను. హరే కృష్ణ మాతాజీ. Hare Krishna Mataji. Dandavad Pranam Mataji. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ధన్యవాద్ ప్రణాం. రాణి మాతాజీ చెప్తారా? చెప్తాను మాతాజీ. దండవత్ ప్రణామ్. రాణి మాతాజీ చెప్పండి. యజ్ఞాలన్నిటికీ భోక్త శ్రీకృష్ణుడు. మన కర్మ అనేది యజ్ఞ అనేది విష్ణు ప్రీతి కొరకు చెయ్యాలి. అన్యత్ర అంటే వేరే విధంగా మనం చేస్తే మన ఆ కర్మ అనేది కర్మబంధనంలో చిక్కుకునేలా చేస్తుంది. కనుక కౌంతేయ, నువ్వు ఏ కర్మ ఏ యజ్ఞం చేసినా నువ్వు కృష్ణుని మన కృష్ణుడి కొరకు చేయాలి. అలా చేయటం వల్ల మన కర్మబంధం నుంచి బయటికి వస్తాము. ఓకే, యజ్ఞ చక్రం అనేది ఒకటి చెప్పారు, గుర్తుందా మీకు? లాస్ట్ క్లాస్ చెప్తాను మాతాజీ. చెప్తాను మాతాజీ.
ఉమ్, ఏ జీవి అయినా మనమందరము కూడా పంట పొలాల మీద ఆధారపడి ఉంటాము. ఉమ్. గ్రెయిన్స్ వల్ల రెయిన్స్ వస్తాయి. రెయిన్స్ వల్ల యజ్ఞం రెయిన్ అనేది రెయిన్స్ వల్ల గ్రెయిన్స్ వస్తాయి. ఓకే. ఓకే. సో ఓకే. ఓకే. పంటలు దేని వల్ల వస్తాయి? వర్షాల వల్ల వస్తాయి కదా. సో వర్షాల వల్ల రెయిన్స్ వల్ల వస్తాయి. గ్రెయిన్స్ వస్తాయి. మరి రెయిన్స్ ఎందువల్ల వస్తాయి? సో యజ్ఞం వల్ల మనిషేమో వస్తాయి. మానవుడు ఆ, అన్న పదార్థాల పైన ఆధారపడి ఉన్నాడు, గ్రెయిన్స్ పైన. గ్రెయిన్స్ రెయిన్స్ పైన ఆధారపడి ఉన్నాయి. రెయిన్స్ హ్మ్. యజ్ఞాల పైన. యజ్ఞం యజ్ఞాలు మీద ఎక్కడి నుండి ఆధారపడి వస్తుంది? మరి యజ్ఞాలు ఎలా చేయగలుగుతాం మనము? మన అవి విద్యుత్ మన ధర్మాలను విద్యుక్త వల్ల ఆధారపడి ఉంటది. కర్మలు విద్యుక్త ధర్మాలనేవి వేదాల మీద ఆధారపడి ఉంటాయి. వేదాలు భగవంతుని నుంచి వస్తాయి. కరెక్ట్. భగవంతుని ప్రీతి చెందాలంటే ఈ గ్రెయిన్స్ అనేవి భగవంతునికి నివేదన చేసి చెయ్యాలి. తీసుకోవాలి మనం. అప్పుడు ఇది. కంప్లీట్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో భగవంతుడి నుండి మనకి వేదాలు వస్తాయి. వేదాల్లో మన యొక్క విద్యుక్త ధర్మాలు ఏంటి అనేవి ఉంటాయి. సో అవి అనుసరించడం ద్వారా మనము యజ్ఞాచరణ చేసిన వాళ్ళం అవుతాం. సో ఎప్పుడైతే యజ్ఞాచరణ చేస్తామో మనకి అక్కడ దేవీ దేవతలందరూ కూడా ప్లీజ్ అయ్యి మనకి కావాల్సిన వర్షాలనేవి అందిస్తూ ఉంటారు. ఎప్పుడైతే చక్కగా వర్షాలనేవి పడుతూ ఉంటాయో టైమ్లీగా, అప్పుడు మనకి పంట పొలాలనేవి చక్కగా పండుతాయి. వాటిపైన ఆధారపడిన మానవాళి అందరూ కూడా, మానవులు అండ్ జంతువులు అందరూ కూడా చక్కగా సుభిక్షంగా వాటిని తీసుకోగలుగుతారు. అయితే మానవుడు యానిమల్ కన్నా కూడా, మానవునికి యానిమల్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? మానవునికి హై మనం ఏం చేయాలి? దొరికింది తినే భగవంతునికి నివేదన చేసి తీసుకోవాలన్నమాట. సో అలా భగవంతునితో మొదలైన యజ్ఞ చక్రం అనేది మళ్ళీ భగవంతునితో సమాప్తమైంది. ఓకేనా? క్లియరా? హరే కృష్ణ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇవాళ ఏం చేద్దామంటే మనము అది 3.14 అండ్ 15 అనేది డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. 16, 17, 18, 19, 20 చూసి 21 పైన ఇంకొంచెం ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. మ్మ్. 16 కూడా లాస్ట్ టైం చూసాము, బట్ స్టిల్ ఎనీవే ఒకసారి చూసి నెక్స్ట్ టైం వెళ్ళిపోదాం. సో యజ్ఞ సైకిల్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే, ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞ చక్రమును మానవ జీవితమును అనుసరింపని వాడు నిజముగా పాప జీవుడగును. కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకముగా జీవనమును గడుపును. సో యజ్ఞ చక్రం అనేది మనం పాటించకుండా జీవితం గడిపేస్తున్నాం అనుకోండి, అది ఆ జీవితం అంతా కూడా పాపపు ఇష్టమైపోతుంది. సో ఖచ్చితంగా మానవుడు అనేవాడు ఈ యజ్ఞ చక్రం అనేది ఫాలో అవ్వాలి. ఓకే. సో భక్తులు ఎలా ఈ యజ్ఞ చక్రాన్ని ఫాలో అవుతున్నారు గుర్తుందా మీకు? భక్తులు ఎటువంటి యజ్ఞం చేస్తారు? దేవీ దేవతలను ఆరాధించే యజ్ఞం చేస్తారా? ఎటువంటి యజ్ఞం చేస్తారు భక్తులు? డైరెక్ట్ Correct. స్పీడ్ కోసం జప యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, శ్రవణ యజ్ఞం, ఇవన్నీ కూడా యజ్ఞాల కిందకే వస్తాయన్నమాట. సో మనం జపం చేస్తూ భగవంతుని ప్రీతి సంతృప్తి పరుస్తున్నాము. సో స్వాధ్యాయ చేస్తూ భగవంతుని తృప్తి పరుస్తున్నాము. అండ్ మనం శ్రవణం చేస్తూ కూడా. సో వీటన్నిటి ద్వారా భగవంతుడు సంతృప్తి పడుతూ మనకి కావాల్సిన నెసెసిటీస్ అన్ని కూడా భగవంతుడు చూసుకుంటున్నారనమాట. సో మనకి ఫైనల్గా ఏదైతే మనకు వస్తుందో మన ప్లేట్లోకి, అది మనం తీసేసుకోకుండా భగవంతునికి నివేదన చేసి తీసుకోవడం వల్ల ఈ ఈ యజ్ఞ సైకిల్ అనేది మనము ఫాలో అవుతున్నాం డివోటీస్. యజ్ఞ చక్రం ఫాలో అయ్యేది ఒకరు, భక్తులు జపయజ్ఞం డిఫరెంట్ అంటారా? ఇది ఫాలో అయ్యేవాళ్ళు అంటే కర్మయోగ ప్రకారం చేసే వాళ్ళు ఏంటి అంటే, వేదాల్లో ఉన్న మన విద్యుక్త ధర్మాలు అనేవి ఫాలో అవుతూ యజ్ఞాచరణ చేస్తారు. లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, పంచమహాయజ్ఞాల గురించి చెప్పాను. సో ఒకటి మనము దేవతలకి రుణపడి ఉంటాం. సో దేవతలని మనం ప్లీజ్ చేయడానికి వారికి మనం లిటరల్గా ఫైర్ సాక్రిఫైస్ అనేది చేయాలన్నమాట. అగ్నిహోత్రం పెట్టి యజ్ఞం చేయాలి వారికి. అండ్ ఇంకొకటి మనము భూత యజ్ఞము, ఋషి యజ్ఞము, అతిథి యజ్ఞము, ఇవన్నీ డిస్కస్ చేసాం కదా లాస్ట్ క్లాస్లో. సో ఈ 5 యజ్ఞాస్ అనేవి ఫాలో అవుతూ ఉంటాం. కానీ భక్తులకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఇవన్నీ కూడా మనం డైలీ మనం చేసే సాధన ప్రాసెస్లోనే ఇంక్లూడ్ అయిపోతాయి అన్నమాట. సో స్పెసిఫిక్గా మనం ఫైర్ సాక్రిఫైస్ పెట్టి డెమిగాడ్స్ని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు, దేవీ దేవతల్ని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుని నామజపం ద్వారా భగవంతుని సంతృప్తి పరుస్తున్నాం కాబట్టి దేవీ దేవతలందరూ ప్లీజ్ అయిపోతారు. అండ్ మనం సదాచారం అనేది మనం భక్తిలో అందరితో మంచిగా ఉంటాం కాబట్టి భూతయజ్ఞం జరుగుతూ ఉంటుంది. సో మనం ఇంట్లో భగవంతుని నామ సంకీర్తన అలా చేస్తూ
అతిథుల్ని పిలిచి వారిని చక్కగా సత్కరిస్తాం కాబట్టి అతిథి యజ్ఞం జరుగుతూ ఉంటుంది. మనం శాస్త్రాలు చదువుతాం కాబట్టి ఋషి యజ్ఞం జరుగుతూ ఉంటుంది. సో, అట్లా మనం ఏవేవైతే బంధనాల్లో ఉన్నామో, ఎవరెవరికైతే రుణపడిపోయి ఉన్నామో వాళ్ళందరికీ కూడా భక్తిలో మనం చేసే కార్యక్రమాల ద్వారా యజ్ఞం అనేది జరిగిపోతున్నట్లనమాట. సో, దాని ద్వారా మనము ఇది ఫాలో అయిన వారం అవుతాం. అండ్ ఫైనల్‌గా మనం ఏదైతే పొందుతున్నామో ధనం రూపంలో గాని, మనకేదైనా స్కిల్ ఉన్నా గాని, మనం ఏదైనా ఆహారం కొనుక్కున్నా గాని, ఏదైనా గాని భగవంతునికి నివేదన చేసి తీసుకోవడం అనేది భక్తులు చేసే పని అన్నమాట. నేనొకసారి హర్ గ్రేస్ నితాయ్ సేవని మాతాజీ క్లాస్‌లో విన్నానన్నమాట. సో, మాతాజీ వాళ్ళేంటి అంటే, వాళ్ళు గుజరాత్‌లో పుట్టి పెరిగారు. సో, వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా లడ్డు గోపాల్‌ని పెట్టుకొని ఆరాధన చేయడం అలవాటుంటుంది. గుజరాతీస్ అందరికీ కూడా జనరల్‌గా మనకి సౌత్ ఇండియాలో అంత ఎక్కువ ఉండదు కానీ, లడ్డు గోపాల ఆరాధన అనేది మనకి నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ ఆ గుజరాత్ ఆ ప్రావిన్స్‌లో ఎక్కువుంటుందనమాట. సో, మాతాజీ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచే ఓ చిన్న బాలకృష్ణుడు, గోపాలుడు ఉండేవారంట. సో, లిటరల్‌గా బయటికెళ్ళి ఒక పెన్ను కొనుక్కొనొచ్చినా గూడా లడ్డు గోపాల్ దగ్గరికి వెళ్లి చూపించి, "కృష్ణ నేనివాళ ఈ పెన్ తెచ్చుకున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ థిస్" అని చెప్పి అక్కడ కృష్ణకి చూపించి వాళ్ళు వాడుకునేవారనమాట. సో, ఏమవుతుంది చెప్పండి? మనం ఎవ్రీథింగ్ ఏది చేస్తున్నా కూడా కృష్ణకలా ఆఫర్ చేసి, "నీ వల్ల నేనిది కొనుక్కున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్." అంటే నువ్వు నాకు కొనుక్కునే శక్తి ఇచ్చావు కాబట్టి నేను కొనుక్కున్నాను. నేనివాళ ఈ డ్రెస్ కొనుక్కున్నాను. కృష్ణ బావుందా అని చెప్పి చూపించడం. సో, దిస్ ఈస్ ఆల్ లైక్ వి ఆర్ ఎక్నాలెడ్జింగ్ ద హయ్యర్ పవర్. భగవంతుడా నువ్వున్నావు కాబట్టి నేనివాళ ఇలా ఉన్నాను అని చెప్పి మనం ఎక్నాలెడ్జ్ చేస్తున్నామనమాట. ఓకే. ఇవన్నీ చిన్న చిన్నవి సిల్లీగా కనిపించొచ్చు గానీ, బట్ అలా చేయగలుగుతున్నామంటే లోపల ఎంత భావనుంటే ఆ చిన్న చిన్న పనుల్లో గూడా మనం భగవంతుడిని తీసుకొస్తాం. యెస్ ఆర్ నో చెప్పండి? అవును మాతాజీ. హ్మ్. అవును సో, మాతాజీ. అది విన్నప్పుడు నాకు చాలా అనిపించిందనమాట. ఓకే. మనం మహా అయితే ఇట్లా ఇస్కాన్‌లోకొచ్చాక ప్రసాదం తీసుకోవాలి అని అన్నారు కాబట్టి భగవంతునికి మనం వండింది నివేదన చేసి తీసుకుంటున్నాం కానీ, బట్ ప్రతి చిన్న విషయంలో గూడా భగవంతుడా నీ వల్లనే నేనిది కొనుక్కున్నాను. నీ వల్లనే నేనిది అనుభవిస్తున్నాను. నీ వల్లనే నేనిలా ఉన్నాను. థాంక్ యూ అని చెప్పడంలో కూడా మన ఆఫరింగ్ అనేది ఉంటుందనమాట. ఓకే. ఫైన్. 317 ఏమంటున్నారో చూడండి. కానీ ఆత్మానుభవపూరితమైన జీవితముతో ఆత్మయందే ఆనందమును గొనుచు, ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందిన వానికి చేయవలసిన కర్మ ఏమీయూ ఉండదు. సో, ఎవరైతే కంప్లీట్‌గా ఆత్మానుభవ స్థితిలో ఉంటారో, వారికింక చేయాల్సిన పని ఏది ఉండదనమాట. సో, అటువంటి వాళ్ళు పని చెయ్యకపోయినా పర్వాలేదు అని అంటున్నారు ఈ శ్లోకాలో. కొంచెం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ట్రై చేస్తాను వీలైనంత బెటర్‌గా చెప్పడానికి. బట్ కొంచెం మీకు మధ్య మధ్యలో ఇలా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఫర్‌గివ్ మీ. ఓకే. సో, ఎవరైతే ఈ ఆత్మానుభవ స్థితిలో అంటే సెల్ఫ్ రియలైజ్డ్ స్టేట్‌లో ఉంటారో, వారికింక చేయవలసిన అవసరం, కర్మలు చేయవలసిన అవసరం లేదు అర్జున అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారు? మరి నెక్స్ట్ ఏం చెప్తారు కృష్ణ అనంటే చూడండి. ఆత్మానుభవమును పొందిన మానవుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనం ఏదియును ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తిం నిర్వర్తింపకపోవుట కారణము గాని, ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము గాని అతనికి ఉండదు. జనరల్‌గా మనము కర్మ ఎందుకు చేస్తాము అంటే, కర్మ చేయడం ద్వారా మనము ప్యూరిఫికేషన్ చెందుతూ ఉంటాం. మనం పవిత్రీకరణ పొందుతూ, మనము ఉన్నతమైన చైతన్యం వైపు వెళ్తూ ఉంటామనమాట. ఒకవేళ ఒక వ్యక్తి ఆల్రెడీ ఉన్నతమైన చైతన్యంలో నిలబడి ఉన్నారనుకోండి, ఆయనకి కర్మలు చేయవలసిన అవసరం ఉందా? ఇంతకుముందు యోగా లాడర్ చెప్పాను గుర్తుందా మీకు? కర్మకాండ, కర్మయోగ, జ్ఞానయోగ, తర్వాత మనకి అక్కడి ధ్యాన నుంచి యోగ. మార్గాలు. అక్కడి నుంచి హ్మ్. మార్గాలుంటాయి. ధ్యాన యోగా పద్ధతి తీసుకొని, భక్తి యోగ వైపు రావడం, జ్ఞాన యోగ నుండి డైరెక్ట్‌గా భక్తి యోగ రావడం అట్లా ఉంటుంది. సో, ఇప్పుడు కృష్ణ ఎవరి గురించి చెప్తున్నారంటే, కర్మకాండ, కర్మయోగ గురించి కాదు. జ్ఞాన యోగా స్థితిలో ఉన్న వారి గురించి చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ చక్కగా జ్ఞానం ఉందన్నమాట. మనం ఎవరము? మనం ఎందుకిక్కడున్నాము? మన పరిస్థితి ఏంటి? ఈ బాడీలీ డెసిగ్నేషన్స్ వల్లనే ఇన్ని భవబంధనాల్లో ఉన్నాము. ఈ నాలెడ్జ్ అనేది కంప్లీట్‌గా వాళ్ళకి రియలైజేషన్‌లోకొస్తుంది. సో, అటువంటి స్థితిలో ఉన్నవారు వారి కర్మలు చేయకపోయినా పర్వాలేదు. సో, కర్మలు చేయాల్సిన అవసరం అనేది వారికి లేదు అని కృష్ణ చెప్తున్నారు. అయితే మరి మనకి క్వెషన్ రావచ్చు. మరి నాకు కూడా ఇదంతా తెలిసింది నేను మానేయచ్చా? నేను నా కర్మలు, నా బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నేను మానేయచ్చా అని మనకు క్వెషన్ వచ్చినప్పుడు కృష్ణ నెక్స్ట్ శ్లోకాలో కంటిన్యూషన్ ఆన్సర్ ఇస్తున్నారనమాట. ఏమంటున్నారో చూడండి.
అందుచే మానవుడు కర్మఫలముల యందు ఆసక్తి లేనివాడై తన ధర్మముగా భావించుచు కర్మలను ఆచరింపవలెను. ఏలయనగా ఆసక్తి లేకుండా కర్మనునరించుట ద్వారా మానవుడు పరమ సత్యమును పొందగలడు. సో నువ్వు కర్మ చేయడం వల్ల పొందేదేం లేదు. కానీ కర్మ చెయ్యకుండా కూడా ఉండకూడదు. ఏం చేయాలి? నీ కర్మని అనాసక్తిగా, దానిపైన మమకారం లేకుండా, అన్‌అటాచ్డ్‌గా, డిటాచ్డ్‌గా చేయాలి అని చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట. సో కర్మ చేసి శుద్ధీకరణ చెందే స్థితి నుండి నువ్వు పైకెళ్ళిపోయావు. నువ్వు ఆల్రెడీ 10th క్లాస్ వరకు పాస్ అయిపోయావు. నౌ యూ ఆర్ సపోజ్ టు ఎంటర్ టు ఇంటర్మీడియట్‌కి వెళ్ళిపోవాలి నువ్వు. 11th స్టాండర్డ్‌కి వెళ్ళిపోవాలి. కానీ కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు 11th స్టాండర్డ్‌కి వెళ్ళాల్సొచ్చినా కూడా నువ్వు 10th స్టాండర్డ్ దాకా ఏదైతే చేశావో దాన్ని నువ్వు కంటిన్యూ చెయ్యి. కంటిన్యూ చేస్తూ పై మెట్టెక్కు. దీన్ని వదిలేయొద్దు అని చెప్తున్నారనమాట. అంటే బేసిక్‌గా కర్మని పక్కన పెట్టొద్దు. కానీ కర్మ చేస్తున్నప్పుడు దానిపైన ఉన్న మమకారం, అటాచ్‌మెంట్ ఉంటుంది చూసారా? దాన్ని మాత్రం వదిలేసి నువ్వు స్టిల్ కర్మని ఆచరిస్తూనే ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత మనకొక ఎగ్జాంపుల్ చెప్తారు. ఎవరెలా చేశారు అనేది. హ్మ్. జనకుడు వంటి మహారాజులు కేవలము విద్యుక్త ధర్మములను నిర్వర్తించుట ద్వారానే పరిపూర్ణత్వమును పొందగలిగిరి. అందుచే జన సామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు నీ కర్మను చేయవలయును. ఓకే. అర్జున, నువ్వు అనుకోవచ్చేమో, కృష్ణ నేను ఆల్రెడీ ఎలివేటెడ్ స్టేజ్‌లో ఉన్నాను. నేను కర్మయోగ కన్నా పైకెళ్ళిపోయి జ్ఞాన యోగా స్థితిలో ఉన్నాను. మరిప్పుడు నేను కర్మ చేయాల్సిన అవసరం లేదు కదా! నువ్వే చెప్పావు కదా! అని అడగొచ్చు. ఇమ్మీడియేట్‌గా కృష్ణ జనక మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. జనక మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్తూ, జనక మహారాజ్ ఈస్ ఎ ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ. సో ఆయనకి కర్మ చేసి ఏదో పొందవలసిన అవసరం ఆయనకి లేదనమాట. ఆయన ఆల్రెడీ ఆ స్టేజ్ నుండి దాటి వెళ్ళిపోయారు. సో కర్మ చేసి నేను పలాంది పొందాలి, పలానా సుఖం అనుభవించాలి, లేదంటే పలానా దానికోసం నేను కర్మ చేస్తాను అనే స్థితి నుండి ఆయన పైకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా జనక మహారాజ్ ఒక రాజు స్థానంలో ఉండి తన ప్రజలందరినీ కూడా చక్కగా చూసుకున్నారు. తన భార్యని చక్కగా చూసుకున్నారు. తన బిడ్డల్ని చక్కగా చూసుకున్నారు. తన కర్తవ్యాన్ని చక్కగా చేశారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎలా చేశారంటే జనక మహారాజ్, అంటే అటాచ్ అవ్వకుండా, మమేకం అయిపోకుండా, ఇది నా కోసమే, నేను అనుభవించడం కోసమే చేస్తున్నానని కాకుండా, ఇది నా ధర్మము, నేను చెయ్యాలి కాబట్టి నేను చేస్తాను అన్న స్థితిలో చేశారు. సో జనక్ మహారాజ్ కూడా చాలా ఎలివేటెడ్ పర్సనాలిటీ. ఆయనకి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇదేదొద్దు అని చెప్పి పక్కకి వెళ్ళిపోవచ్చు. కానీ జనక మహారాజ్ అలా చేశారని చెప్తున్నారా ఇక్కడ? మాతాజీ లేదు చెప్పలేదు. మాతాజీ. ఎందుకు ఇదంతా అర్జునకు చెప్తున్నారు చెప్పండి? ఏ ఉద్దేశంతో ఇదంతా అర్జునకు చెప్తున్నారు కృష్ణ? కర్మ చేయాలి కానీ మన ధర్మ తన కర్మ అటాచ్మెంట్ తను లేకుండా మన ధర్మం నిర్వర్తించాలి అని చెప్పి చెప్తున్నారు మాతాజీ. అర్జున, నువ్వు అనొచ్చు, కృష్ణ నేను ఆల్రెడీ కర్మయోగ స్థితి నుండి పైకి వెళ్ళిపోయాను. నాకు నాకు జ్ఞానంలో నేను స్థిరపడిపోయి ఉన్నాను. సెల్ఫ్ రియలైజ్డ్ స్టేట్‌లో నేనున్నాను ఇప్పుడు. అయినప్పటికీ కూడా నన్నెందుకు కర్మ చేయమంటున్నావంటే, అందుకు ఎగ్జాంపుల్ జనక మహారాజుది చెప్తున్నారనమాట. జనక మహారాజు వంటి వ్యక్తే ఒక రాజుగా తన విద్యుక్త ధర్మాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించారు కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? నీ ధర్మం ఏదైతే ఉందో నువ్వది చెయ్యాలి. నువ్వది చెయ్యకుండా నేను ఈ లెవెల్‌కెళ్ళిపోయాను, నేనిది చేయాల్సిన అవసరం లేదు అని వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అనేది మనకి 21st శ్లోకాలో ఉంటుందన్నమాట. ఓకేనా? అర్థమైనంత వరకు క్లియర్‌గా ఉందా మీకు? అర్థమైంది మాతాజీ. ఓకే. ఫైన్. Yes, మాతాజీ. 21st శ్లోకాకెళ్దాం. చాలా ఇంపార్టెంట్ శ్లోక. 21st శ్లోక అనేది జనరిక్‌గా చూద్దాము. భక్తిలో మనం ఎలా ఈ శ్లోకాన్ని అన్వయించుకోవాలనేది కూడా చూద్దాం. ఓకేనా? సో రీసెంట్‌గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల, నేను కొందరు డివోటీస్‌ని కలవడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసాయన్నమాట. భక్తిలో చాలామంది ఎక్కడ తప్పెళ్తున్నారు, ఏంటి, ఎలా ఉండాలి అనేది అంతా కూడా ఈ శ్లోక రిలేటెడ్‌గా నాకు అనిపించింది. ఐ విల్ ట్రై టు షేర్ దెమ్. సో జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే. 321, 108 ఇంపార్టెంట్ శ్లోకాస్‌లో మనకి ఇదొక శ్లోక. యద్యద్ ఆచరతి శ్రేష్ఠః యద్యద్ ఆచరతి శ్రేష్ఠః యద్యద్ ఆచరతి శ్రేష్ఠః యద్యద్ యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః తత్తదేవేతరో జనః. తత్తదేవేతరో జనః
తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే సయత్ ప్రమాణం కురుతే సయత్ ప్రమాణం కురుతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే 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 ఇక్కడ స్తు అని ఉంది, ఇది లోకస్తదే ఉంటది. ఓకేనా, మీకు ఇంగ్లీష్ లో చూపిస్తాను ఒకసారి. అంతే మాతాజీ. లోకస్తదనే ఉంటది. లోకస్తదనువర్తతే. ఎస్. లోకస్తద్ అనువర్తతే. యద్యద్ ఆచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యద్ ఆచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః యద్యద్ ఆచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యద్ ఆచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యద్ ఆచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. కమలా కుమారి మాతాజీ శ్లోక చదువుతారా? చదువుతాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యజ్ఞదాచరతి శ్రేష్టాస్ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. స్వాతి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్య జనులు అనుసరించుదురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణంగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. శ్రీలత మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామ్ మాతాజీ. ట్రాన్స్లేషన్ పర్పస్ శిల ప్రభుపదుల వారికి స్వీయాచరణము ద్వారా ప్రజలకు బోధింపగల నాయకుడు జనులకు ఎల్లప్పుడూ అవసరము. నాయకుడే స్వయంగా ధూమపానము చేస్తూ ధూమపానము చేయవద్దని జనులకు బోధింపలేడు. బోధింపనారంభించుటకు పూర్వమే బోధకుడు చక్కని ఆచరణను కలిగి ఉండవలెనని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిరి. ఆ విధముగా బోధించువాడే ఆచార్యుడు లేక ఆదర్శ బోధకుడని చెప్పబడును. కనుకనే సామాన్య జనులకు బోధించుట కొరకై గురువు తాను ముందుగా శాస్త్ర నియమములను అనుసరించవలెను. బోధకుడు శాస్త్ర నియమములకు విరుద్ధమైన నియమములను అనుసరించుటకు గల ప్రామాణిక గ్రంథములు సృష్టింపరాదు. మను సంహిత వంటి అనేక శాస్త్ర గ్రంథములు మానవాళి అనుసరించుట గల
ప్రామాణిక గ్రంథములుగా పరిగణింపబడినవి. ఈ విధముగా నాయకుడైన వాని బోధనలు అట్టి ప్రామాణిక శాస్త్ర నియమములపై ఆధారపడి ఉండవలెను. తమ ఉన్నతిని వాంఛించువాడు గొప్ప మహాత్ములైన ఆచార్యులచే ఆచరింపబడినట్లు ప్రామాణిక నియమములను చక్కగా పాటింపవలెను. ఆత్మానుభూతి మార్గమున పురోగతికి ఇదియే సరియైన విధానమని శ్రీమద్ భాగవతము 5.5.2 కూడా ధృవీకరించుచున్నది. దేశమునందు కార్యములందు నిర్వహించు రాజు లేక రాజ్యాధికారి తండ్రి పాఠశాల యందు విద్య నేర్పెడి ఉపాధ్యాయుడు అమాయక జన సామాన్యమునకు సహజ నాయకులుగా పరిగణింపబడుదురు. తమపై ఆధారపడిన అనుచరులకు బోధింపవలసిన గొప్ప బాధ్యత అట్టి సహజ నాయకులందరూ కలిగి ఉన్నారు. కనుకనే వారు నీతి మరియు ఆధ్యాత్మిక తత్వ సూత్రములకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములందు నిష్ణాతులై ఉండవలెను. Yes. హరే Thank you so కృష్ణ much, మాతాజీ. Mataji. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. దండవత్ Thank ప్రణామాలు you. మాతాజీ. Hare Krishna. Dandavat pranam Mataji. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. సో ఒక్కసారి ట్రాన్స్లేషన్ చూసి ఎక్స్ప్లెనేషన్ వెళ్దాం. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. ఈ శ్లోక ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, జనక మహారాజు గురించి చెప్పారు ముందు శ్లోకాలు. జనక మహారాజు గురించి చెప్పి ఏమంటున్నారు జనక మహారాజు? ఆయన సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ అన్నమాట. ఆయనకి మంచిగా కర్మకాండ కర్మయోగ స్థితి నుండి పైకి వెళ్ళిపోయిన స్థితిలో నిలబడిపోయి ఉన్నారు జనక మహారాజ్. అయినప్పటికీ కూడా తన విద్యుక్త ధర్మాన్ని పక్కన పెట్టట్లేదు. తన విద్యుక్త ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఆయన పరిపూర్ణత్వమును పొందగలిగిరి. అందుచే జనసామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు నీ కర్మను చేయవలను. సో జనసామాన్యులకి జనులందరూ కూడా నిన్ను చూస్తున్నారు అర్జున, నిన్ను చూసి ఎగ్జాంపుల్గా పెట్టుకుంటున్నారు వాళ్ళు. అర్జున ఇలా చేస్తున్నారంటే నేను కూడా మరి దానికి తగ్గట్టుగా నా బాధ్యత నేను చెయ్యాలి అని చెప్పి నిన్ను చూస్తూ ఉంటారు. ఎలా అయితే జనక మహారాజ్ తన బాధ్యతలు చేశారో నువ్వు కూడా నీ బాధ్యతలు చేయాలి. ఒకవేళ అలా చెయ్యడం వల్ల ఏమవుతుంది అంటే, మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వారిని సామాన్య జనులు అనుసరింతురు. సో ఏ విధంగా అయితే మహనీయులు చేస్తూ ఉంటారో సామాన్య వ్యక్తులు వారిని ఫాలో చేస్తూ ఉంటారనమాట. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. ఆయన ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తున్నారో జనాలందరినీ, ఆ విధంగా పీపుల్ అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఆయన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు. సో అర్జున, నువ్వు ఇవాళ నీ ఫ్యామిలీ మెంబర్స్ని చంపాల్సి వచ్చినప్పుడు నేను ఇదంతా వద్దు, నేను పక్కకెళ్ళిపోయి సన్యాసం స్వీకరించి నేను భిక్షాటన పైన బ్రతుకుతాను అంటే ఈ విద్యుక్త ధర్మం ఏంటి? అర్జునుడి విద్యుక్త ధర్మం ఏంటి చెప్పండి? మహారాజ్ యుద్ధం చేయడం. యుద్ధం చేయడం. ఆయన క్షత్రియుడు కాబట్టి అధర్మం పైన ఆయన యుద్ధం చేసి గెలవడం ఓడడం అనేది సెకండరీ, రిజల్ట్ అనేది పక్కన పెట్టాలి. కానీ ఆయన ధర్మం ఏంటి? యుద్ధం చేయాలి. అధర్మం జరుగుతున్నప్పుడు దానికి ఎదురు తిరిగి నిలబడి పోరాడాలన్నమాట. అది నీ ధర్మం. కానీ ఇవాళ నా వాళ్ళకి నేను ఎదురు తిరగాల్సి వస్తుంది, నువ్వు పక్కకి వెళ్ళిపోయావు అనుకో, ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు అర్జున చెప్పండి? పిరికివాడు. పిరికివాడు. ఓకే, ఆయన్ని ఎవరైతే చూసి ఆదర్శంగా తీసుకుంటున్నారో వాళ్ళకేమనిపిస్తుంది? ఓకే, రేపు నా బాధ్యతల్లో కూడా నాకు ఏదన్నా కష్టం వస్తే నేను కూడా సింపుల్గా ఇలా ఎస్కేప్ అయిపోవచ్చు. ఇలాంటి సిగ్నల్ వెళ్తుందా లేదా చెప్పండి? ప్రజలందరూ అలా అనుకుంటారు. ఎవరైనా అలా ఎగ్జాక్ట్లీ, ఎవరైనా అలానే అనుకుంటారనమాట. నువ్వు రాజు పొజిషన్లో ఉన్నావు. జనక మహారాజ్ కూడా అన్నీ చేశారు, అట్లా చేసే పరిపూర్ణత సాధించారు. నువ్వు కూడా అటువంటి స్థితిలో ఉన్నావు. నువ్వు ఇప్పుడు నేను యుద్ధం చేయాలా వద్దా అంటావేంటి? యుద్ధం చేయక ఇంకేం చేస్తావు? అది నీ విద్యుక్త ధర్మం, అది నువ్వు చేయాలి ఖచ్చితంగా. చేస్తేనే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా సక్రమమైన మార్గంలో ఉంటారు. ఒకవేళ నువ్వు ఇవాళ పిరికివాడిలాగా లేకపోతే ఉదార హృదయంతో నా వాళ్ళని నేను చంపను అని పక్కకి వెళ్ళిపోతే జనాలందరూ ఏమనుకుంటారు తెలుసా? నీకు ఉదార హృదయం ఉంది పక్కకి వెళ్ళిపోయావని అనుకోరు. నీకు కష్టమైంది కాబట్టి ఇవాళ నీ బాధ్యత నుండి పక్కకి వెళ్ళిపోయావు, రేపు పొద్దున నా బాధ్యతల నుండి కూడా నేను పక్కకి వెళ్ళిపోవచ్చు. సో ఆ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారా లేదా అర్జున అలా పక్కకి వెళ్ళిపోవడం వల్ల? అవును మాత. అందుకనే ఇనీషియల్ గా కూడా ఎప్పుడైతే కృష్ణకి చెప్తారో నేను యుద్ధం చేయాలనుకోవట్లేదంటే ఇమీడియట్ గా చాస్టైజ్ చేసేస్తారనమాట.
అసలు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? నీకు హృదయ దౌర్బల్యంతో ఇలా మాట్లాడుతున్నావు. ఒక నపుంసకుడిగా మాట్లాడుతున్నావు. ఎంత తిడతారో తెలుసా? ఆళ్ళ మాటల్లో ఉంటాయి మనకి శ్లోకాస్‌లో సెకండ్ చాప్టర్‌లో. ఇలా మాట్లాడుతున్నావేంటి నువ్వు? నీ పొటెన్సీ ఏమైందసలు నీకు? నువ్వు ఒక క్షత్రియుడివి, నువ్వు రాజువి. అంత అధర్మం జరుగుతూ ఉంటే పిరికి పందిలాగా వెళ్ళిపోతానంటావేంటి? ఏం పని చేస్తున్నావు నువ్వు? అని చెప్పి కృష్ణ ఫస్ట్ గట్టిగా చాస్టైజ్ చేస్తారు. చాస్టైజ్ చేసి మనకి ఆత్మజ్ఞానం అనేది బోధిస్తారనమాట. సో, ఈ శ్లోక అర్జునకి మాత్రమే అంటే అర్జునని ఇలా చేయమంటున్నారు. నువ్వు ఇవాళ రాజు స్థానంలో ఉన్నావు. నువ్విలా చేయడం వల్ల నిన్ను ఫాలో అవుతారనేది ఎంత కరెక్టో ఈ శ్లోక మనందరికీ కూడా అలానే అప్లై అవుతుంది. ఓకే. సో ఒక క్షత్రియుడు తన ధర్మాన్ని పాటించి ఎస్పెషల్లీ ఇట్లా అర్జునుడి లాంటి లీడర్ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి తన ధర్మాన్ని పాటించినప్పుడే ప్రజలందరికీ కూడా కరెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. ఎవరైతే ఆయన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు రేపొద్దున చూస్తారనమాట. అరే! మా మహారాజు అర్జునుడు మా లీడర్ ఆయన తనకి ఎంత కష్టమొచ్చినా తన వాళ్ళపైన యుద్ధం చేయాల్సొచ్చినా కూడా వెనుతిరగకుండా పోరాడాడు. సో, రేపొద్దున నా బాధ్యతల్లో కష్టమొచ్చినా కూడా నేను వెనుతిరగను. నా బాధ్యతల్ని నేను వీలైనంత బెస్ట్‌గా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అనే ఎగ్జాంపుల్ తీసుకుంటారా లేదా? యెస్ ఆర్ అవును నో? మాతాజీ. అవును మాతాజీ. కరెక్ట్. సో, మరి మనం దీన్ని ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనందరం ఏ కేటగరీ కిందకొస్తాం చెప్పండి? బ్రహ్మచారుల, గృహస్థుల, వానప్రస్థుల, సన్యాసులమా? గృహస్థులం గృహస్థులం మాతాజీ. మాతాజీ. గృహస్థులు. మనందరం గృహస్థులు. మరి క్షత్రియుడిగా అర్జునకి క్షత్రియ గృహస్థుగా అర్జునకు ఒక బాధ్యత ఉన్నప్పుడు మరి మనకి కూడా మన బాధ్యతలు ఉంటాయా? ఉండవా చెప్పండి? ఉంటాయి ఉంటాయి మాతాజీ. ఉంటాయి. సో, మరి మన బాధ్యతల్ని కూడా చక్కగా నిర్వర్తిస్తేనే మనం మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తామా? లేకపోతే బాధ్యతల్ని తప్పించుకొని ఎస్కేప్ అయిపోయి పక్కకెళ్ళిపోతే మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తామా? బాధ్యతలు బాధ్యతలు నిర్వర్తించాలి. చెయ్యాలి మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. బాధ్యతల్ని చేయాలి. సీ మనకి బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఈ 4 ఆశ్రమాల్లో కూడా భక్తి చేయడం ఎందులో డిఫికల్ట్ తెలుసా మీకు? గృహస్థగా ఉన్నప్పుడు ఎక్కువ డిఫికల్ట్. ఎందుకు చెప్పండి? అన్ని మన బాధ్యతలు ఉంటాయి కదా ఎగ్జాక్ట్‌లీ. మాతాజీ. చాలా బాధ్యతలుంటాయి. బాధ్యతలు ఎందుకంటే ఉంటాయి. మనం ఒక కూతురుగా ఉంటాము, ఒక కొడుకుగా ఉంటాము, ఒక తల్లిగా ఉంటాము, ఒక తండ్రిగా ఉంటాము, ఒక భార్యగా ఉంటాము, ఒక భర్తగా ఉంటాం, ఒక కోడలుగా ఉంటాం, ఒక ఇంటికి యజమానిగా ఉంటాం, ఒక ఒక ఎంప్లాయర్ కింద ఒక ఎంప్లాయీగా ఉంటాము, ఒక సమాజంలో ఒక వ్యక్తిగా ఉంటాము. మనం ఈ బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తేనే రైట్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం. అవునా కాదా? అవును మాతాజీ. సో, మీకు తెలుసా? చాలా మందికి ఒక అపోహ ఉంటుందన్నమాట. ఏంటి అంటే, నేను భక్తి ఒక్కటి చేసుకుంటా. ఇంక నేనేమి జేయను. భక్తి ఒక్కటి చేస్తే భక్తి నన్ను ఉద్ధరించేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇది కరెక్టే. కానీ ఇది ఎవరికి వర్తిస్తుంది తెలుసా? చాలా ఎలివేటెడ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుందిది. మనం సన్యాసులు. ఎప్పుడు చాలా అంటే వాళ్ళకి హై స్థాయిలో వెళ్ళిపోయిన వ్యక్తులకి మాత్రమే నేను భక్తి మాత్రమే చేస్తాను. మిగిలింది నేను చెయ్యకపోయినా కూడా కృష్ణ అంతా చూసుకుంటారు అనేది చాలా హై స్థాయిలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. మనం చాలా సాదా సీదా నిన్నగాక మొన్న మనం భక్తి మొదలుపెట్టాం. మనం ఇవాళ నేను ఈ బాధ్యత చేయను. నేను ఒక తల్లిగా నేను బాధ్యత ఏదైతే ఉంటుందో అది నేను చేయను. ఒక తండ్రిగా నా బాధ్యత ఏదైతే ఉంటుందో అది నేను చేయను. ఒక భర్తగా నా బాధ్యత ఏదైతే ఉంటుందో అది చేయను. ఒక భార్యగా నా బాధ్యత ఏదైతే ఉంటుందో అది చేయను. కృష్ణనే అన్నీ చూసుకుంటారు. నేను జపం మాత్రం చేస్తా. నేను స్వాధ్యాయం మాత్రం చేస్తా. నేను శ్లోకాలు మాత్రం నేర్చుకుంటా అంటే ఆర్ వి డూయింగ్ కరెక్ట్ థింగ్? మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నామా అక్కడ? నో. మాతాజీ అవును మన మాతాజీ. మీద మంచి అభిప్రాయం ఉండదు మాతాజీ ఉండదు. అప్పుడు. సో, అర్జునకు కూడా చెప్పొచ్చు కదా కృష్ణ. వెరీ గుడ్. యూ హావ్ టేకెన్ అ వెరీ నైస్ డెసిషన్. నౌ యూ టేక్ టు సన్యాస. చక్కగా సన్యాసం తీసుకొని హరినామ జపం చేసుకో కూర్చొని అని చెప్పొచ్చు కదా. చెప్పారా కృష్ణ అర్జునకి అలాని? చెప్పలేదు లేదు. మాతాజీ. చెప్పలేదు మాతాజీ. యుద్ధం చేయాలి నువ్వు తప్పకుండా అని చెప్పారు. యుద్ధం చేయాలి. నీ బాధ్యత ఏంటి? నిన్ను ఏ స్థానంలో పెట్టాను నేను? నిన్ను సన్యాసి పొజిషన్‌లో ఉంచానా? గృహస్థ పొజిషన్‌లో ఉంచానా? నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావా? నువ్వు బ్రాహ్మణగా ఉన్నావా? క్షత్రియగా ఉన్నావా? నీ ధర్మం ఏంటి? ధర్మాన్ని పక్కన పెట్టి పక్కన వాడి ధర్మం చేస్తానంటావేంటి నువ్వు అని చెప్పి తిడతారనమాట కృష్ణ. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. భక్తిలోకొచ్చాక మనం ఏదో చాలా గొప్ప పని చేసేస్తున్నాము, చాలా ఎలివేటెడ్ స్టేజ్‌లో ఉన్నాము అని చెప్పి మన బాధ్యతల్ని పక్కకి తోసే వాళ్ళు కూడా ఉంటారు భక్తులు. యెస్ ఆర్ నో? ఇలా ఇలా చేసేస్తూ ఉంటామా మనం? కాదా చెప్పండి? అవును మాతాజీ చేస్తాం చేస్తాం. మాతాజీ. ఎప్పుడూ అలా చేయకూడదు. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ అలా చేయడం వల్ల ఎప్పుడూ ప్లీజ్ అవ్వరు.
హిస్ గ్రేస్ రాధేశ్యామ్ ప్రభుది నిన్న ఒక చిన్న షార్ట్ వీడియో ఉంటే విన్నాననమాట. దాంట్లో ఏం చెప్పారు తెలుసా? మన లైఫ్ ఒక ట్రైపాడ్ అన్నమాట. ఏంటి అంటే 3 స్టిక్స్ పైన మన లైఫ్ అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతదనమాట. ఏంటి ఆ 3 స్టిక్స్ అంటే తెలుసా? ఒకటి భక్తి, ఒకటి ఫ్యామిలీ, ఒకటి ప్రొఫెషన్. ఏంటి 3 చెప్పండి? 3 స్టిక్స్, 3 కర్రలు. భక్తి, ఫ్యామిలీ, ఫ్యామిలీ, ప్రొఫెషన్. ప్రొఫెషన్. ఓకే. ప్రొఫెషన్. ఇప్పుడు ఒక వ్యక్తి ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నాడు, ప్రొఫెషన్ మంచిగా చేస్తున్నాడు, కానీ భక్తి చేయడం లేదు. ఆయన ఉద్ధరింపబడతాడా? లేదు మాతాజీ. లేదు ఉద్ధరింపబడడు. అవి రెండు ఉన్నా కూడా భక్తి ఉండాలి. అది ఈ ఉండాలి. మూడిట్లో ఇప్పుడు ఏది లేకపోయినా ఒక వ్యక్తి భక్తి చేస్తున్నాడు, ఫ్యామిలీని చూసుకుంటున్నాడు, ప్రొఫెషన్ లో మాత్రం అసలు సరిగ్గా చేయడం లేదు. ఇలా 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 ఉండడం కరెక్టా? కాదు కాదు మాతాజీ. మాతాజీ. ఈ రెండు చేయలేం మాతాజీ. ఇంకా భక్తి చేయలేం మాతాజీ, ఫ్యామిలీ మెయింటైన్ చేయలేం మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ఒక వ్యక్తి భక్తి చేస్తున్నాడు, ప్రొఫెషన్ బాగా చేస్తున్నాడు, ఫ్యామిలీని పట్టించుకోవడం లేదు. అది కరెక్టా? కాదు మాతాజీ. కాదు మాతాజీ. ఇది కూడా తప్పే మాతాజీ. చాలా మంది డివోటీస్ ఏం చేసేస్తారు తెలుసా? నేను భక్తి చేస్తున్నానని చెప్పి ఫ్యామిలీని నిర్లక్ష్యం చేసేస్తారు. నేను భక్తి చేస్తున్నాను, గొప్ప సేవ చేస్తున్నానని ప్రొఫెషన్ని నిర్లక్ష్యం చేస్తారు. కృష్ణ ప్లీజ్ అవ్వరు మనం చేసేదానిపైన. గురు మహారాజ్ ప్లీజ్ అవ్వరు. శ్రీల ప్రభుపాద్ ప్లీజ్ అవ్వరు అలా చేసేదానిపైన. మనం అనుకోవచ్చు నేను చాలా గొప్ప స్థాయిలో గొప్ప సేవ, గొప్ప ఇది చేస్తున్నాను, ఫ్యామిలీని పక్కన పెట్టేస్తున్నానని. నో, ద బేసిక్స్ మర్చిపోతున్నాం మనం. అర్జునానికి కూడా నేను భక్తి చేస్తాను, నేను అన్ని వదిలేస్తానంటే కృష్ణ తిట్టారు అంటే మనం అలా చేస్తే కృష్ణ మెచ్చుకుంటారా మనం చేసేదానికి? లేదు మాతాజీ. లేదు. ఇప్పుడు నేను తల్లిగా ఉన్నాను, మా పాపకి నేను తల్లిగా ఉన్నాను. తనకి కావాల్సిన బాధ్యతలు అనేవి నేను చేయకుండా నేను రోజుకి 192 మాలల జపం చేసుకుంటాను, లేదంటే నేను రోజుకి 10 గంటలు క్లాస్ ఇస్తాను, నేను రోజుకి ఒక 7-8 గంటలు స్వాధ్యాయంలో గడిపేస్తాను. నా పాపకి కావాల్సిన బాధ్యతలు అనేవి నేను చూసుకోకుండా ఉంటున్నాను అనుకోండి, ఆ పాప నన్ను చూసి అరే మా అమ్మ చాలా గొప్పది, ఎంత మంచి సేవ చేస్తుంది, ఎంత గొప్పగా చేస్తుంది అని అనుకుంటుందా? ఏంటి అసలు నాకు కావాల్సింది పట్టించుకోకుండా ఇలా భక్తి భక్తి అంటుంది అని అనుకుంటుందా? ఏమనుకుంటుంది చెప్పండి? అవును మాతాజీ. నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటుంది. నన్ను పట్టించుకోవటం లేదా నన్ను పట్టించుకోవడం లేదనుకుంటారు. అండ్ వాళ్ళు భక్తిలోకి రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తారా అట్లా ఉన్న వాళ్ళు? లేదు లేదు. లేదు వాళ్ళు మాతాజీ. ఎవర్షన్ చూపిస్తారు తెలుసా? ఓహో, భక్తిలోకి వస్తే ఇలా బాధ్యతలు పక్కన పెట్టేసి తిరుగుతారేమో, ఇలా నాకు ఇవ్వాల్సిన టైంని కూడా ఇవ్వకుండా కృష్ణకే మొత్తం టైం అనుకొని ఇచ్చేస్తారేమో, నాకు ఏదైతే ధర్మం నాకు చెయ్యాలో మా అమ్మ అది కూడా చేయకుండా కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ కూర్చుంటుందేమో. సో ఇటువంటి లైఫ్ నాకైతే వద్దు అని అనుకునే ప్రమాదం ఉందా లేదా చెప్పండి? ఉంది Yes. మాతాజీ. మనల్ని మన- చూసి ఎగ్జాంపుల్ మన పైన- తీసుకుంటారు మాతాజీ. ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో ఆల్వేస్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా? ఎస్పెషల్లీ భక్తిలోకి వచ్చాక ఒక తల్లిదండ్రుల పొజిషన్లో, ఒక టీచర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఒక గైడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఒక మెంటర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఒక దేశానికి నాయకుని పొజిషన్స్లో ఉన్న వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనల్ని చూసి ఎంతో మంది నేర్చుకుంటూ ఉంటారు. మనం అనుకోవచ్చు ఓకే నేను అంత గొప్పగా నేను ఎవరిని గైడ్ చేయడంలా, నేను ఏమి దేశాన్ని ఉద్ధరింపే స్థితిలో నేను లేను కదా అనుకోవచ్చు. కరెక్టే. కానీ మనం చేసే పనులు మన పిల్లలు, మన ఫ్యామిలీ మనల్ని చూస్తూనే ఉంటారు. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ. చూసుకుంటారు మాతాజీ. చాలా జాగ్రత్తగా మనం పని చేయాలన్నమాట. ఎట్లా అంటే భక్తి చేయాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని చూసుకోవాలి, మన ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది కూడా చేయాలి. ఈ 3 సక్రమంగా చేస్తున్నప్పుడే గురు, కృష్ణ, వైష్ణవులందరూ కూడా ప్లీజ్ అవుతారు. లేదు నేను ఒకటి మాత్రమే పట్టుకుంటా, మిగిలిన 2 వదిలేస్తాను, నేను భక్తి మాత్రమే చేస్తాను, మిగిలిన వదిలేస్తాను అంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుందా ఉండదా చెప్పండి? వస్తుంది మాతాజీ. తప్పకుండా. ఖచ్చితంగా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తుంది. మనం ఓ పక్క ఏం చెప్తున్నాము, భక్తి చేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని చెప్తున్నాం. కానీ మనం ఎట్లాంటి భక్తి చేస్తున్నామంటే ప్రాబ్లమ్స్ పెంచేలాగా భక్తి చేస్తున్నాం. మరి అది కరెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నట్లు అవుతుందా, రాంగ్ అవుతుందా చెప్పండి? రాంగ్ మాతాజీ. అవుతుంది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. చూసిన వాళ్ళందరూ మనల్ని చూసి ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళు కూడా తీసుకోవాలి. ఏంటి ఎగ్జాక్ట్లీ. ఇట్లా అని చెప్పేసి. సో మనం ఎలా ఉండాలి అంటే ఫ్యామిలీ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ ఉండాలి, మన కర్తవ్యం, మన విద్యుక్త ధర్మాలు అనేవి చక్కగా చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా కృష్ణ ఏమంటారు తెలుసా? నీ విద్యుక్త ధర్మాలకి నువ్వు చేయాల్సిన పని పక్కన పెట్టి భక్తి చేయని కృష్ణ ఎప్పుడు చెప్పరు. కృష్ణ ఒకటే చెప్తారు, ఏంటి తెలుసా? నువ్వు నీ ఆనందం కోసం, నీ ఇంద్రియ ప్రీతి కోసం, నీ ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైతే టైం వాడేస్తూ ఉంటావో, లేకపోతే నువ్వు దుఃఖాలు బాధపడుతూ దేనికైతే టైం వెచ్చిస్తూ ఉంటావో ఆ టైంని భక్తి కోసం ఇవ్వు చాలు. నీ బాధ్యతల్ని పక్కన పెట్టి నా భక్తి చేయమని నేను ఎప్పుడు చెప్పను అని కృష్ణ అంటారు. ఎస్ ఆర్ నో? అవునా కదా చెప్పండి? మీకు తెలుసా కృష్ణ ద్వారకాలో ఉన్నప్పుడు
16,108 మంది భార్యలు ఆయన వివాహం చేసుకుంటారు కదా. సో ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క ప్యాలెస్ ని కట్టించి ఆయన 16,108 వ్యక్తులుగా విస్తారం చెంది ఒక్కొక్క భార్యతో ఒక్కొక్క ప్యాలెస్ లో ఉండేవారు అనమాట. నారదముని వెళ్ళారు. నారదముని వెళ్ళి ఫస్ట్ ఒక ప్యాలెస్ లోకి వెళ్తే అక్కడ ఒక బాధ్యత చేస్తూ ఉంటారనమాట. ఓకే అని నెక్స్ట్ ఇంకో ప్యాలెస్ లోకి వెళ్తారు. అక్కడ ఇంకొక బాధ్యత తన విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో అది చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక ప్యాలెస్ లోకి వెళ్తే ఇంకొక విద్యుక్త ధర్మం చేస్తూ ఉంటారు. సో కృష్ణనే తన విద్యుక్త ధర్మాలను ఇవి చేస్తూ మనకి చూపిస్తున్నారంటే మనల్ని విద్యుక్త ధర్మాల్ని పక్కన పెట్టేసి మీ రెస్పాన్సిబిలిటీస్ ని మీ డ్యూటీస్ ని పక్కన పెట్టేసి భక్తి చేయమంటున్నారు అని అనుకుంటున్నామంటే మనం ఖచ్చితంగా తప్పు మార్గంలో ఆలోచిస్తున్నట్లే కాదా చెప్పండి. Yes, అవును మాతాజీ. మాతాజీ. అవును మాతాజీ. అంటే All స్వధర్మము సనాతన ధర్మం ఎగ్జాక్ట్లీ. స్వధర్మం సనాతన ధర్మం రెండూ ఉండాలి. నేను సనాతన ధర్మాన్నే పట్టుకుంటా స్వధర్మాన్ని వదిలేస్తానంటే సనాతన ధర్మాన్ని పట్టుకుని తర్వాత మేబీ ఉద్ధరింపబడచ్చేమో. కానీ ఇవాళ లైఫ్ డిస్టర్బెన్స్ లో ఉందే. స్వధర్మం చేయకపోతే నువ్వు ఏదైతే ఫ్యామిలీలో ఉన్నావో వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతున్నారు, వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. మరి అది దానివల్ల కృష్ణ తృప్తి పడతారా? పడరు. వైష్ణవ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే పక్కన వాళ్ళకి సఫరింగ్ అనేది తగ్గించేలాగా ఉండాలి. ఎస్ ఆర్ నో? పక్కన వాళ్ళని బాధ పెట్టేలాగా ఉండాలా, బాధ తగ్గించే వాళ్ళలాగా ఉండాలా వైష్ణవ? బాధ తగ్గించేలా చాలా ఉండాలి. తగ్గించినాను. ఎగ్జాక్ట్లీ. మరి మనం మన బాధ్యతలు అనేవి చేయకుండా మన ఇంట్లో వారిని మన దగ్గరైన వాళ్ళని మనం ఏదైతే చేస్తున్నామో ఆ పని మనం చేయకపోతే ఎవరెవరైతే మన పైన ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ బాధపడతారా కాదా చెప్పండి. మరి అలా బాధపడితే కృష్ణ హ్యాపీ ఫీల్ అవుతారా? గురు హ్యాపీ ఫీల్ అవుతారా? శ్రీల ప్రభుపాద్ హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు మాతాజీ. సో ఆల్వేస్ రిమెంబర్, మీరు తల్లిగా మీ బాధ్యత ఏదైతే ఉందో చక్కగా చేయాలి. మీరు తండ్రిగా మీ బాధ్యత ఏదైతే ఉందో చక్కగా చేయాలి. మీరు ఒక భర్తగా మీ బాధ్యత చక్కగా చేయాలి. భార్యగా మీ బాధ్యత చక్కగా చేయాలి. కూతురిగా, కొడుకుగా మీకు ఏవేవైతే రోల్స్ ఉన్నాయో వాటిని చక్కగా నిర్వర్తించాలి. నిర్వర్తించేటప్పుడు వాటికి అటాచ్ అవ్వకుండా ఇది నా ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను అనేది చేయాలి. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? అర్థమవుతుంది మాతాజీ. సో ఒకసారి అంటే శ్రీల ప్రభుపాద్ ఏమంటారంటే భక్తి చేయాలి అంటే మీరు అన్ని వదలాల్సిన అవసరం లేదు. మీరు ఏ స్థానంలో అయితే ఉన్నారో, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండి భక్తిని జోడించండి జీవితంలోకి. అంతేకాని మీరు దేన్ని వదలాల్సిన అవసరం లేదు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట. సో చాలా మంది మాతాజీస్ నాకు కాల్ చేస్తూ ఉంటారనమాట. కాల్ చేసి మాతాజీ మా హస్బెండ్ ఇలా ఒప్పుకోవడం లేదు నేను భక్తి చేయడానికి, లేకపోతే మా హస్బెండ్ ఇలాగా కొంచెం నేను జపం చేస్తుంటే అరుస్తున్నారు, నేను దీపారాధన చేస్తుంటే అరుస్తున్నారు, నేను నైవేద్యం పెడుతూ ఉంటే అరుస్తున్నారు. సో ఇట్లా అంటారనమాట. సో మనం అట్లాంటప్పుడు ఏం చెప్పాలి సమాధానం? లేదు 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 లేదు, నువ్వు భక్తి మాత్రమే చెయ్యి, మీ భర్తని మీ పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసేయి, కృష్ణనే చూసుకుంటారు అని చెప్పడం కరెక్టా? నో మాతాజీ, అలా చెప్పకూడదు మాతాజీ. చెప్పకూడదు. ఏం చేయాలి? ఎలా మాతాజీ ఆ క్వశ్చన్ మరొకసారి చెప్పండి. ఎలా కొంతమంది మాతాజీస్ నాకు కాల్ చేసి చెప్తూ ఉంటారు, నేను జపం చేస్తూ ఉంటే మా వారు ఒప్పుకోవడం లేదు. సో నేను జపం చేస్తుంటే మా అత్తమామలు ఒప్పుకోవడం లేదు, అరుస్తున్నారు. అండ్ అంటే ఇప్పుడు నేను స్వాధ్యాయ చేస్తున్నా, జపం చేస్తున్నా, భగవంతునికి నివేదన చేస్తున్నా కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, అరుస్తున్నారు, ఇంట్లో డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పారనుకోండి. మనం ఏం చెప్పాలి? భక్తి మాత్రమే చేయండి, మీరు ఎవరిని పట్టించుకోవద్దు, ఏదేమైనా వదిలేసేయండి, మీరు భక్తి మాత్రమే చేయండి, భక్తి చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి అని చెప్పి వాళ్ళకి భక్తిని చేయమని కంటిన్యూ చేస్తే వాళ్ళ లైఫ్ సెట్ అవుతుందా? వాళ్ళ లైఫ్ ఇంకా దిగజారిపోతుందా? ఏమవుతుంది చెప్పండి? ఎగ్జాక్ట్లీ వర్స్ట్ అయిపోతుంది. సో ఆల్వేస్ రిమెంబర్, గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో వాళ్ళకి మనకి మన బాధ్యతలు ఎవరికైతే మనం ఆధారపడి ఉన్నామో, అంటే మన పైన ఎవరైతే ఆధారపడి ఉన్నారో వారికి విరుద్ధంగా వెళ్ళి భక్తి చేయాల్సిన అవసరం మనకి లేదు. వారికి కావాల్సిన బాధ్యతలు చేయండి. చేస్తూ మీ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంని మాత్రం కృష్ణకి ఇవ్వండి చాలు. మెల్లిగా మీ లైఫ్లో మార్పులు వస్తాయి. ఇట్ మైట్ టేక్ సమ్ టైం, దానికి కొంచెం సమయం పట్టచ్చు, కానీ ఖచ్చితంగా మార్పు వస్తుంది. అంతేగాని వాళ్ళకి విరుద్ధంగా వెళ్ళిపోయి నాకు భక్తి మాత్రమే చేయమని చెప్పారు మా గురువులు, మిగిలినవన్నీ వదిలేయమని చెప్పేశారు, సో నేను ఇదే చేస్తాను, నీ ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదు అని మాట్లాడితే మనం అసలు ఎట్లాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం? ఫ్యామిలీలు నిలబడతాయా, ఫ్యామిలీలు కూలిపోతాయి ఇలా చేయడం వల్ల? కూలిపోతాయి. మరి అట్లా అయిపోతే మన రిలేటివ్స్ లో అందరికి ఎట్లాంటి అభిప్రాయం వస్తుంది? ఓమ్మో భక్తి చేస్తే ఇట్లనా ఉండేది, పొద్దునే వద్దు బాబు భక్తి అనుకుంటారు. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. చెడభిప్రాయం వస్తుంది మాతాజీ. చెడభిప్రాయం వస్తుంది. చెడభిప్రాయం వచ్చేలాగా మనం భక్తి చేస్తున్నామంటే మనం చేసేది భక్తి కాదు, భక్తి పేరుతో ఇంకేదో చేస్తున్నాం. ఎస్ ఆర్ నో?
అవును మాతాజీ. చాలా సూక్ష్మమైనవి ఇవన్నీ. చాలా చాలా సూక్ష్మమైనవి. ఇట్లాంటి విషయాల్లో కూడా ఎంతో మంది తప్పు చేసేస్తూ ఉంటారు. ఎంతో మంది తప్పు చేసేస్తూ ఉంటారండి. చాలా సూక్ష్మమైనవి. భక్తి పేరుతో ఒక వైష్ణవకి కరుణ, కంపాషన్ అనేది ఉండాలి. మిస్ హోలీనెస్ జయప్రతాక్ స్వామి గురు మహారాజ్ ఒకసారి ఏమవుతుంది అంటే వారి గురుకుల్లో చాలా మంది యంగ్ బాయ్స్ ఉంటారు కదా! వారికి ఏదైతే ప్రసాదం ఇచ్చారో ఒక అబ్బాయికి ఆ ప్రసాదం నచ్చలేదన్నమాట. నచ్చకపోతే ఏం చేశారంటే విసిరి కొట్టారన్నమాట ప్లేట్‌ని. విసిరి కొట్టడం వల్ల ఆ ప్లేట్ ఫుడ్ అనేది కింద పడిపోయి, ఆ ప్లేట్ అనేది ఎగ్జాక్ట్‌గా హిస్ హోలీనెస్ జయప్రతాక్ స్వామి గురు మహారాజ్ పాదాల దగ్గర పడిందన్నమాట. సో, జయప్రతాక్ స్వామి గురు మహారాజ్ ఏం చేశారంటే అది ప్లేట్ తీసుకొని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి యాక్చువల్‌గా నాదే తప్పు. మీకు ఇక్కడ ఈ ఫుడ్ నచ్చడం లేదా? నీకేం నచ్చుతుందో చెప్పు. నీకేది కావాలో చెప్పు. అది నేను అరేంజ్ చేయిస్తాను. రేపటి నుంచి అది వండేలాగా నేను ఇక్కడ టీమ్‌కి చెప్తాను. సో, మీరు బాధపడొద్దు. మీరిలాగా ఇబ్బంది పడొద్దు అని చెప్పారు అంటే, ఒక్కసారిగా అది చూడగానే అబ్బాయికి తను చేసింది ఎంత తప్పు అనేది చెప్పకనే అర్థమైపోయింది. యెస్ ఆర్ నో? సో, జనరల్‌గా అవును ఏం మాతాజీ. ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి? అమ్మో! నేనిక్కడ నాకేదైతే దొరుకుతుందో అదే చాలా గొప్ప. నేనిలా బిహేవ్ చేశాను. ఇప్పుడు నన్ను ఖచ్చితంగా అరుస్తారు. నన్నిక్కడి నుండి బయటికి పంపించేస్తారు అని అనుకుంటున్న వ్యక్తికి ఆహ్, జయప్రద స్వామి గురు మహారాజ్ ఏం చేశారు? ప్లేట్ తీసుకొని పక్కకొచ్చి యాక్చువల్‌గా నాదే తప్పయింది. మీకేది కావాలో కనుక్కొని మీకు నచ్చింది వండించుండాల్సింది. సో, అలా చెయ్యలేదు. నెక్స్ట్ టైమ్ నుండి ఇలా పొరపాటు జరగకుండా చూసుకుంటాను అని చెప్పడం వల్ల అబ్బాయికి ఎంత సిగ్గుగా అనిపించిందంటే, అరే! నేనెంత తప్పు చేశాను. ఇలాంటి వ్యక్తి ముందు ఇలానా నేను బిహేవ్ చేసేది అని చెప్పి ఒక్క మాట గూడా కోపంతో మాట్లాడకుండా ఆ వ్యక్తిలో మార్పు తీసుకొచ్చారు. యెస్ ఆర్ నో? యెస్ మాతాజీ. అవును మాతాజీ. అంటే అదే కొన్ని కొన్ని వ్యక్తితో విషయాల్లో మనం ఇలా చెప్పడం వల్ల చాలా మంది మారతారు మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. చాలా మంది మారతారనమాట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? పెడ తిరిగేస్తామనమాట. పెడగా నేను చేసేది గొప్ప. నీకు ఆ మాత్రం ఇవ్వడమే ఎక్కువ. నీకు ఈ మాత్రం టైం ఇవ్వడమే ఎక్కువ. నీకు ఈ మాత్రం పనులు చేసి పెట్టడమే ఎక్కువ. ఇంకా నా నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తావేంటి? అని మాట్లాడితే మారరు మనుషులు. అయ్యో! సారీ నేను తప్పు చేశాను. నీకేం కావాలో చెప్పు. నేను వీలైనంత నీకు టైం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి మీరు తగ్గి మాట్లాడారనుకోండి, పక్కన వాళ్ళ మనసుని గెలిచిన వాళ్ళం అవుతామా కాదా? మేబీ మనం తగ్గొచ్చు. కానీ వాళ్ళ మనసుని గెలుచుకున్న వాళ్ళం అవుతామా కాదా చెప్పండి? అవును మాతాజీ. అవును మాతాజీ. భక్తిలో మనకుండాల్సిన క్వాలిటీ అది. యెస్ ఆర్ నో? సో, చాలా సార్లు మనం అంటే చాలా అంటే అపోహలో బ్రతికేస్తూ ఉంటామనమాట. ఓకే. నేను భక్తి చేయడం వల్ల ఈ బాధ్యతలనేవి చేయకపోయినా పర్లేదు. చాలా గొప్ప థింగ్ పట్టుకున్నాను నేను అనుకుంటూ ఉంటాం గానీ, నో. భక్తి అంటే నువ్వు ఎన్ని మాలలు జపం చేసావు, ఎంత స్వాధ్యాయ చేసావు, ఎన్ని శ్లోకాలు చదివావు, ఎంత గొప్పగా క్లాస్ ఇస్తున్నాం, ఎంత గొప్ప సేవ చేస్తున్నాం, ఇవన్నీ ప్రపంచానికి కనిపించవు. ప్రపంచానికి కనిపించేది ఏంటి తెలుసా? నీ బాధ్యతలు నువ్వెలా చేస్తున్నావు, నీ వ్యవహారం ఎలా ఉంది, నువ్వు ఇతరులతో ఎలా మాట్లాడుతున్నావు, నీ సదాచారం ఉందా లేదా? ఇదేనా కదా కనిపించేది చెప్పండి ప్రపంచానికి? అవును అవును. మాతాజీ. బయట మనం చేసిన పనులు కనిపిస్తాయి మాతాజీ మనం అవన్నీ. మనం చేసే పనులు మన బిహేవియర్ కనిపిస్తది నాకు మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. కనిపిస్తది మాతాజీ. దాని ద్వారానే వేరే వాళ్ళు భక్తిలోకి రావాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతారు. అవునా కాదా? అవును అవును. మాతాజీ. అవును మాతాజీ. యెస్ ఆర్ నో? సో, చాలా సార్లు అంటే ఒక్కొక్కసారి మనం మాట్లాడాల్సిన అవసరం గూడా లేదు. ఒక సిట్యుయేషన్‌లో మన బిహేవియర్‌ని బట్టే వాళ్ళకర్థమైపోతుందనమాట. ఓకే. భక్తి చేస్తే ఇంత చక్కగా బిహేవ్ చేస్తారా? ఇంత మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తారా? ఇంత పద్ధతిగా, అణకువగా మాట్లాడతారా? సో, నేను కూడా వాళ్ళేదైతే చేస్తున్నారో అది చెయ్యాలి అనే ఇంప్రెషన్ తెచ్చామనుకోండి, మనం ప్రీచింగ్ చేసేసినట్లా కాదా చెప్పండి? చేసినట్లే మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. ఈ విషయాలు మర్చిపోతూ ఉంటాం మనం. మనకి ఎట్లా వచ్చేస్తదంటే, నేను భక్తిలో చాలా నిష్ణాతురాలినయిపోయాను. నేను చాలా గొప్ప, నేను చేసేదే ఎక్కువ, మీకిచ్చే టైం ఎక్కువ, మీకు ఏదైతే చేస్తున్నానో అదే చాలా గ్రేట్ నేను అన్న ఫీలింగ్‌లో వచ్చేసి మనం చాలా తప్పులు చేసేస్తూ ఉంటాం గానీ, వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్ పక్కన వ్యక్తిని గెలవాలి. మనం ఎస్పెషల్లీ మనం లీడర్ స్థానంలో ఉన్నప్పుడు, మనల్ని నలుగురు చూస్తున్నప్పుడు, మన వ్యవహారం అనేది చాలా 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 కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఇట్ షుడ్ బి మన సదాచార్‌లో కేర్‌ఫుల్‌గా ఉండాలి. మన డిసిప్లిన్‌లో కేర్‌ఫుల్‌గా ఉండాలి. మన టాలరెన్స్‌లో కేర్‌ఫుల్‌గా ఉండాలా. మన హ్యూమిలిటీలో కేర్‌ఫుల్‌గా ఉండాలా. సో, ఒక్కొక్కసారి ఏమైతది అంటే నేను చాలా నేర్చుకున్నా. భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం అన్నీ చదివేశా. నాకింక తెలియనిది ఏదీ లేదు అని చెప్పి మనం ఒక్కొక్కసారి చాలా పొగరుగా వేరే వైష్ణవుల మాటలు వినకుండా, లెక్క చేయకుండా నువ్వేంటి నాకు చెప్పేది అనే ఇదిలో మాట్లాడతాం. కానీ విద్య వినయ సంపన్నే అంటారు. విద్య పెరిగే కొద్దీ ఏం పెరగాలి చెప్పండి?
వినయం పెరగాలి. మాతాజీ. వినయం పెరగాలి. సో ఇతర వైష్ణవులతో మన డీలింగ్స్ అనేవి సరిగ్గా లేకుండా నాకే అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలను, నాకు మీరు చెప్పాల్సిన ఇది లేదు, సో నువ్వు నాకు చెప్పేవాడివా అనే స్థితిలో ఉంటున్నామంటే వినయం పెరుగుతుందా, అహంకారం పెరుగుతుందా మనలో? అహంకారం పెరుగుతుంది మాతాజీ. మరి అట్లా ఇంత స్వాధ్యాయం చేసి మనలో అహంకారం పెరిగింది అంటే ఎవరైనా స్వాధ్యాయం చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ భక్తిలో ఉన్నప్పుడు. అండ్ భక్తిలో మనల్ని నలుగురు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎసర్నో మనల్ని అన్ని చూస్తూ ఉంటారనమాట. మనం వేరే వైష్ణవులతో ఎలా బిహేవ్ చేస్తున్నాం, మన డీలింగ్స్ ఎలా ఉంటున్నాయి, మన ఫ్యామిలీతో మన సంబంధాలు ఎలా ఉంటున్నాయి, మన డిసిప్లిన్ ఎలా ఉంటుంది మన రోజులో. సో అమరేంద్ర ప్రభు ఒక క్లాస్లో చెప్తారనమాట. ఏమంటారు తెలుసా, ఒక పర్ఫెక్ట్ డివోటీని ఎలా గుర్తించవచ్చో తెలుసా, వీ కెన్ ఐడెంటిఫై అ సిన్సియర్ సాధక బై లుకింగ్ ఎట్ వాట్ టైమ్ హీ ఈస్ స్లీపింగ్ అండ్ వాట్ టైమ్ హీ ఈస్ వేకింగ్ అప్ అంటారనమాట ఒక క్లాస్లో. అంటే ఒక సిన్సియర్ సాధకాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే ఏ సమయానికి ఆయన నిద్రపోతున్నారు, ఏ సమయానికి ఆయన నిద్రలేస్తున్నారు, దాన్ని బట్టే ఆయన సిన్సియారిటీ చెప్పేయచ్చు అని చెప్తున్నారు. సో చాలా 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 మ్యాటర్ అవుతూ ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ మనం తల్లిదండ్రుల స్థానంలో ఉంటూ, గురువుల స్థానంలో ఉంటూ, మనం నాయకుల స్థానంలో, దేశానికి అధిపతి స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీవన్ విల్ ట్రై టు ఫాలో us. మనల్ని చూస్తూ మనల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. సో మనల్ని చూస్తున్నారంటే మనం ఎన్ని మాలలు జపం చేస్తున్నాము, ఎంత స్వాధ్యాయం చేస్తున్నాం అనేది చూడరు. మన డీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన సదాచారం ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మన ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తారు. ఎస్ ఆర్ నో? అవునా కదా? అవును మాతాజీ. సో దాని వల్లనే సగం ప్రీచింగ్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి ఏమైందంటే, నేను మొన్న ఐడిసి కోర్స్ అటెండ్ అయినప్పుడు టెంపుల్లో హిస్ గ్రేస్ తారకృష్ణ ప్రభుజీ కొన్ని కాన్సెప్ట్స్ చెప్తున్నప్పుడు ఒక మాతాజీ అడిగారు అనమాట క్వశ్చన్. ఆ మాతాజీ ఏమడిగారంటే, ప్రభుజీ యాక్చువల్గా నేను మా ఇంట్లో ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవుతున్నాను. అంటే నేను మాంసాహారం తినడం లేదు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తీసుకోవడం లేదు, టీ కాఫీ కూడా తాగడం లేదు. కానీ మా నాన్నకి మాత్రం టీ అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం ఆయనకి. నన్నేమో టీ పెట్టు అంటూ ఉంటారు. సో ఇట్లా అయితే నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి అన్నారనమాట. ఇప్పుడు తారకృష్ణ ప్రభుజీ ఒక్కడే మాట అన్నారనమాట. ఏమన్నారు తెలుసా, మాతాజీ మీరు భక్తిలోకి వచ్చారు, మీరు ఇవి మనం ఫాలో అవ్వాలి, నియమాలు అనేవి తెలుసుకోవాలి అని చెప్పి మీరు చేస్తున్నారు, కానీ మీ ఫాదర్ ఇంకా ఆ స్థితిలో లేరు. ఆ స్థితిలో లేనప్పుడు ఆయన ఏదైతే అడుగుతున్నారో అది మినిమం థింగ్. మిమ్మల్ని టీ పెట్టేయమంటున్నారు, తప్పేముంది పెట్టిస్తే? మిమ్మల్ని తాగమంటే తప్పు, సో మిమ్మల్ని ఆనియన్ గార్లిక్ తీసుకోమంటే తప్పు, ఆ పని చేయడం లేదు కదా. నా కోసం నువ్వు ఇది చెయ్యి, నా కోసం టీ పెట్టి అంటున్నారు అన్నప్పుడు ఒక్కొక్కసారి మనం తగ్గడం వల్ల పక్క మనిషిని గెలుస్తాము. సో ఆ మాత్రం మీరు చేయలేరా అని అన్నారు. సో అప్పుడు ఆ మాతాజీకి అర్థమైంది, ఓకే, ఒక్కొక్కసారి మనం ఎంత భ్రమలో ఉంటామంటే నేను ఇది ఫాలో అవుతున్నానంటే అందరూ ఇలానే ఉండాలి, అందరు ఇలా ఉంటేనే నేను వాళ్ళతో ఉంటా, లేదంటే మాత్రం నీకు నాకు కుదరదు అన్న ఇదిలో ఉంటామన్నమాట. సో అది చాలా తప్పు ఎగ్జాంపుల్ అయిపోతుంది డియర్ డివోటీస్. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఓకే, కృష్ణ కృప వల్ల నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను, రేపొద్దున వాళ్ళు కూడా ఆ స్థితికి వస్తారు. అప్పటిదాకా నేను డిస్టర్బెన్స్ని పెంచకూడదు, డిస్టర్బెన్స్ రాకుండా తగ్గించాలి. డిస్టర్బెన్స్ రాకుండా నేను సర్దుకుపోతూ హ్యూమిలిటీ చూపిస్తూ వాళ్ళకి కావాల్సినవి నేను అందిస్తూ చేస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా భక్తిలోకి వచ్చేస్తారనమాట. అరే తను తాగకపోయినా కూడా నా కోసం పెట్టిస్తుంది కదా, మరి నేను ఎందుకు తనని ఇబ్బంది పెట్టాలి? రేపు పొద్దున మళ్ళీ నువ్వు నా కోసం ఇది చేయి అది చేయి అని చెప్పి ఇబ్బంది పెట్టకుండా నేను కూడా తనకు నచ్చినట్టుగా మారుతాను అని అనుకునే ఛాన్స్ వారిలో వస్తుందా రాదా చెప్పండి? వస్తుంది మాతాజీ. అలా కాకుండా ఆ అమ్మాయి, ఆ మాతాజీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఏంటి ఎప్పుడు టీ అంటావు, కాఫీ అంటావు, అదంటావు ఇదంటావు, ఇవన్నీ తాగకూడదని నీకు ఆ మాత్రం తెలీదా, ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో అని చెప్పి మాట్లాడేది అనుకోండి, వాళ్ళ నాన్నకి అసలు వినాలనిపిస్తుందా చెప్పండి? బాధ అనిపిస్తుంది. బాధ కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా, కంపాషన్, కరుణ చూపిస్తూ పక్క వ్యక్తిని గెలుచుకోవాలి. మన అథారిటీ చూపిస్తూ పక్క వ్యక్తిని గెలుచుకోలేము. ఒక లీడర్ ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. యూ కెన్ విన్ ఓవర్ అదర్స్ బై కంపాషన్. ఆ కృపతో, ఆ కరుణతో మనం గెలుచుకోగలగాలి. ఆ కరుణ చూపించే కొద్దీ మనం ఏదైతే సాధన చేస్తున్నామో అది వారికి అర్థమైపోయింది. ఒకప్పుడు ఇలా లేదు కదా తిను, మరి వాళ్ళు ఇంత చక్కగా ఎందుకు చెప్తుంది, నా కోసం ఇవన్నీ ఎందుకు చేస్తుంది, సో నేనంటే ఇష్టం ఉండబట్టే కదా, సో తను ఏదైతే చేస్తుందో నేను కూడా అది ఫాలో అవుతాను, తనకి నేను ఇబ్బంది కలిగించను అనే స్థితికి వాళ్ళకి వచ్చేస్తారనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎలా బిహేవ్ చేస్తాం, నాకే తెలుసు, నేనే 16 మాలలు చేస్తున్నా, నేనే ఇంత గొప్ప క్లాస్ ఇస్తున్నా, నేనే ఇంత స్వాధ్యాయం చేస్తా, ఏంటి నువ్వు నాకు చెప్పేది, అహంకారం. ఎస్.
సో అహంకారం వచ్చేస్తుంది అంటే భక్తి చేస్తున్నట్లా? మాతాజీ ఎప్పుడు భక్తి అర్థమవుతాయి ఇంకా తెలుసా ఇవన్నీ? తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. కృష్ణ బేసిక్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారనమాట. కృష్ణ టెస్ట్లు ఎలా ఉంటాయంటే ఏదో సర్వీస్ ఇచ్చి సర్వీస్లో నువ్వు ఎంత బాగా చేసావు అక్కడ మాత్రమే చూడరు కృష్ణ. కృష్ణ టెస్ట్లు ఎలా ఉంటాయంటే నీ చుట్టూ సపోర్ట్ లేని వాళ్ళని పెడతా, నువ్వు వారి మధ్యలో కూడా ఎంత చక్కగా అనుకువగా ఒక తామర పువ్వు బురదలో కూడా ఎంత చక్కగా ఉంటూ బురదలో ఉంటున్నప్పటికీ కూడా బురదని అంటించుకోకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వచ్ఛంగా ఉంటుందో అలా నువ్వు ఉండగలిగావు అనుకో, దెన్ యు ఆర్ కాల్డ్, దెన్ యు ఆర్ మై డివోటీ అని కృష్ణ చూస్తారనమాట. మనం కూడా అలానే గుర్తుపెట్టుకోవాలి. మన చుట్టూ ఎంతమంది మనల్ని ఓకే మన మాట వింటున్నా వినకపోయినా మన ఫ్యామిలీగా మన బాధ్యతగా మనం అక్కడ ఉన్నప్పుడు మనం వారికి ఏదైతే కావాలో అది చేస్తూ ఉండాలి. మన విద్యుక్త ధర్మాన్ని చక్కగా ఫాలో చేస్తూ ఉండాలి. అప్పుడే మనము వారు కూడా భక్తిలోకి వచ్చేలాగా దోహదపడతాం. లేదంటే వారు భగవంతుని నుండి దూరం అయ్యేలాగా మనం ఒక ఇన్స్ట్రుమెంట్ అయిపోతాం. అలా అవ్వాలా? వారి దగ్గర అయ్యేలాగా మనం ఒక ఇన్స్ట్రుమెంట్ అవ్వాలా? దగ్గర దగ్గర అయ్యేలా. అయ్యేలాగా చేయాలి. దగ్గర అయ్యేలాగా మనం ఉండాలన్నమాట. ఓకే. ఎస్పెషల్లీ మాతాజీ. ఫ్యామిలీ డీలింగ్స్ లో మాత్రం ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. బయట వాళ్ళ దగ్గరకు అంతా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ నేను చాలా గ్రేట్ హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ అన్నట్టు ఉంటాం కానీ ఇంట్లో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అర్థమైపోతుంది అనమాట. ఇంట్లో వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాము ఎలా చేస్తున్నాం అక్కడ మనకు అర్థమైపోతుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా చెప్పండి. ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ చాలా మంది మాతాజీ అర్థం ఇప్పుడు ప్రభుపాదుల వారు ఫ్యామిలీని పక్కన పెట్టారు కదా మాతాజీ. ఎస్. ప్రభుపాదుల వారిని మనం ఎప్పుడు ఇమిటేట్ చెయ్యకూడదు. ప్రభుపాదుల వారు ఆచార్యులు చాలా మంది ఎగ్జాంపుల్ తీసుకుంటారనమాట. ప్రభుపాద్ అలా చేశారు కదా, నేను కూడా ప్రభుపాద్ మార్గంలోనే ఉన్నాను. నో, తప్పు. లార్డ్ శివ విషం తాగారు. లార్డ్ శివ ఇస్ అ గ్రేట్ వైష్ణవ. వైష్ణవులందరికీ ఇబ్బంది వచ్చినప్పుడు కాలకూట విషం అనేది ఆయన తాగారు. ఓకే, లార్డ్ శివ విషం తాగారు కదా, నేను కూడా విషం తాగి నేను వీళ్ళందరినీ సేవ్ చేస్తాను, నేను కూడా అంత తాగను ఒక చుక్క తాగుతాను అని అనుకుంటే మనం బ్రతుకుతామా? ఇమిటేట్ చేయలేం. ఎప్పుడు కూడా ఆచార్యుల్ని మనం ఇమిటేట్ చేయాలి. ప్రభుపాద్ ఫ్యామిలీని వదిలేసి చేసేసారు కరెక్టే. ప్రభుపాద్ 2 గంటలు మాత్రమే నిద్రపోయి ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి తగ్గట్టు ఆ టైంలో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ దేశంలో మంగళారతి అటెండ్ అయ్యి ఆయన ఫ్లైట్ ఎక్కారనుకో, ఫ్లైట్లో ట్రావెల్ చేయగానే మళ్ళీ అక్కడ దిగేసరికి ఆ దేశంలో మార్నింగ్ అయిందనుకోండి మళ్ళీ మంగళారతి చేసేసేవారు. సో 2 గంటలు మాత్రమే నిద్రపోయి ఆయన ఎంతో ట్రాన్స్లేషన్ చేశారనమాట. అలా మనం చేయగలమా? 2 గంటలు పడుకొని మనం జీవించగలమా? లేదు. లేదు మాతాజీ. అందుకే ఆచరించాలి అంటారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ఇమిటేషన్ ఎప్పుడు కూడా ఆచార్యుల్ని ఇమిటేట్ చేయకూడదు. చేయకూడదు. ఇమిటేట్ చేస్తే శ్రీల ప్రభుపాద్ చాలా బాధపడతారు కూడా. మన సేవకు ఆయన మెచ్చుకోరు. నేనేం చెప్పాను మీరేం చేస్తున్నారు, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని చెప్పాను, నేను చేసింది మీరు చెయ్యండి, ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేయండి అని నేను చెప్పడం లేదు. ఆ స్థితికి మనం వెళ్ళే పరిపక్వత వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళొచ్చు. మనం పరిపక్వత రాకుండా చేసామనుకోండి ఏమవుతుంది, కాళ్ళు చేతులు విరగొట్టుకుంటాం. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. అవును మాతాజీ. మన లైఫ్లో మన ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. సో మనల్ని చూసి భక్తి చేయాలని ఎవ్వరూ అనుకోరు. ప్రభుపాదుల వారు జస్ట్ కూర్చొని హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేస్తేనే హరే అంటే ఏంటి, రామ అంటే ఏంటి, కృష్ణ అంటే ఏంటి తెలియని వారే వచ్చి అట్రాక్ట్ అయ్యారు అంటే మనం ఎన్ని రోజులు జపం చేస్తున్నాం. మనకు ఒక్క రోజైనా భగవంతుని పైన ఎమోషన్ కలిగిందా చెప్పండి? మనకు కలగడం లేదు. వేరే వాళ్ళకి కలిగేలాంటి స్థితిలో మనం ఉన్నామా? లేము. సో ప్రభుపాదుల వారు అటువంటి స్థితిలో ఎలివేటెడ్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు ఏదన్నా చేసినప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. దాన్ని చూసి నేను కూడా నా ఫ్యామిలీని పట్టించుకోను, నేను కూడా ప్రభుపాదుల వారు దేశమంతా తిరిగారు కదా, నేను కూడా అలానే ఫ్యామిలీని వదిలేసి దేశమంతా తిరుగుతాను అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ డియర్ డివోటీస్. గుర్తుపెట్టుకోవాలి మనం మన బాధ్యత ఏదైతే ఉందో అది చక్కగా నిర్వర్తిస్తూ భక్తిని జోడించాలి మన లైఫ్లో. ఎందుకు అంటే మనం ఇవాళ తల్లిదండ్రులుగా ఉన్నాం, మనం భక్తి తీసుకొని నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్నాం. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ డీలింగ్స్. మన బాధ్యతల్ని చక్కగా చేయాలి, మన డీలింగ్స్ కరెక్ట్గా ఉండాలి, మన హ్యూమిలిటీ కరెక్ట్గా ఉండాలి, మన డిసిప్లిన్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మనం ఫాలో అవ్వాలి. సో ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? 6 hours నిద్రపోయి లేవండి అని చెప్పారు. అది మనం ఫాలో అవ్వాలా? ప్రభుపాద్ 2 hours పడుకొని లేచారు కాబట్టి నేను 2 hours చేస్తాను అనేది ఫాలో అవ్వాలా చెప్పండి? ఏది ఫాలో అవ్వాలి మనం? 6 hours. 6 hours స్లీపింగ్. ఎగ్జాక్ట్లీ 6 hours స్లీప్ చేయమన్నారు. అండ్ ప్రభుపాదుల వారు ఎన్నింటికి లేవమని చెప్పారు మనకి? మంగళారతి కన్నా ముందే లేచి చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయి మంగళారతి అటెండ్ అవ్వాలి అని చెప్పారు. అది మనకి చెప్పిన ఇన్స్ట్రక్షన్. అది ఫాలో అవ్వడానికి సో నేను 4:30కి మంగళారతి ఉంటుంది అంటే మినిమం 4 o'clockకి నేను లేవాలి అంటే 6 hours స్లీప్ ఉండాలి అంటే ఎన్నింటికి పడుకోవాలి మనం? 9. మినిమం ఎంత కాదన కానీ 9:30, 10 కల్లా మనం పడుకోవాలి.
ఇవి మనం ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అయితే శ్రీల ప్రభుపాద్ విల్ బి ప్లీజ్డ్. అంతేగాని శ్రీల ప్రభుపాద్ ఏదైతే చేశారో అది నేను చేసేస్తాను అంటే శ్రీల ప్రభుపాద్ చెయ్యగలరు, చేశారు. మనం చెయ్యలేము. అందుకే శ్రీల ప్రభుపాద్ మనకి అది చెయ్యమని కూడా చెప్పలేదు. ఓకే, సో వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఇది ఎప్పుడైతే ఫాలో అవ్వకుండా ఉంటామో మనం సఫర్ అవుతూ ఉంటాం, మన ఫ్యామిలీని సఫర్ చేస్తూ ఉంటాం. వైష్ణవ ఎప్పుడు కూడా పర దుఃఖే దుఃఖి, పక్కన వాళ్ళు బాధపడుతూ ఉంటే వైష్ణవుడు బాధపడుతూ ఉంటారు. సో నేను ఇదే చేస్తాను, మీరు బాధపడినా నేను పట్టించుకోను అంటున్నామంటే మనలో వైష్ణవ గుణం పెరిగినట్ట? లేదు లేదు మాతాజీ, మాతాజీ. తగ్గినట్టు మాతాజీ. కంపాషన్ పెరగాలి, కరుణ పెరగాలి. పెరగాలి. పక్కన వారు బాధపడుతున్నారంటే నేనేం చేయగలను వారి బాధ తగ్గించడానికి అనేది మనలో పెరగాలి. అది పెరుగుతున్నాయంటేనే మనం భక్తిలో ముందుకెళ్తున్నాం. మీరు ఏదైనా అయిపోండి, భక్తి ఎప్పుడు కూడా మనల్ని హార్డ్ హార్టెడ్గా చేయకూడదు. స్టోన్ లాగా, గట్టి బండరాయి లాగా మన హృదయాన్ని మార్చకూడదు. మన హృదయాన్ని ఎలా మార్చాలి తెలుసా? చాలా 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 మృదువుగా మార్చాలన్నమాట. పక్కన వాళ్ళు బాధపడుతున్నా కూడా నేను ఎలా వారి బాధ తగ్గించగలను అనేంతగా మార్చాలి. కానీ సో నేను భక్తి చేస్తున్నాను, నువ్వు బాధపడితే బాధపడు, నేను ఇంతే ఉంటాను అని అనుకుంటున్నామంటే అది వైష్ణవ గుణం అవుతుందా? అవ్వదు మాతాజీ. కాదు. సో చాలాసార్లు భక్తిలో ఇట్లాంటి ఎక్స్ట్రీమ్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. హార్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. నేను ఇదే చేస్తా, ఇదే కరెక్ట్, మీరు సఫర్ అవుతారా, సఫర్ అవ్వండి. తప్పు అది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. షుడ్ బి కంపాషనేట్. ఓకే, నేను మేబీ అంత గొప్ప సేవలు చేయలేకపోవచ్చేమో. నేను ఎంత సేవ చేస్తానో అందులో ఇది నేను కృష్ణ నీ కోసం చేస్తున్నా, శ్రీల ప్రభుపాద్ మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి చేస్తున్నా, గురు మహారాజ్ మీ ఆనందం కోసం చేస్తున్నా, మీ కృపతో చేస్తున్నా అనే భావన పెట్టుకొని మనం కొంత సేవ చేసినా కూడా భగవంతుడు ప్రీతి చెందుతారు. మనం రోజంతా సేవ చేస్తూ మన బాధ్యతల్ని పక్కన పెట్టేసి నేను గొప్ప సేవ చేస్తున్నాను అని ఫీల్ అవుతూ ఉంటే కృష్ణ ప్లీజ్ అవుతారా? అవ్వరు మాతాజీ. నీ బాధ్యత ఏదైతే ఉందో నీకు అన్నిటికన్నా పెద్ద సేవ ఏంటి తెలుసా? నీ ఫ్యామిలీని చూసుకోమని నీకు ఇచ్చా, నీ పిల్లల్ని చూసుకోమని నీకు బాధ్యతనిచ్చా, నీ తల్లిదండ్రుల్ని చూసుకోమని నీకు బాధ్యతనిచ్చా, నీ ప్రొఫెషన్లో నువ్వు చక్కగా నిజాయితీగా ఉండమని నీకు బాధ్యతనిచ్చా. వాటిని పక్కన పెట్టి నువ్వు చేస్తున్నావంటే నువ్వు అసలు నన్ను ఎక్కడ ఫాలో అవుతున్నావు అని కృష్ణ అడుగుతారు. అప్పుడు మన దగ్గర సమాధానం ఏముంటుంది చెప్పండి? ఉంటుందా? ఉండదా? ఉండదు. ఉండదు మాతాజీ. షుడ్ బి వెరీ కేర్ఫుల్ డియర్ డివోటీస్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మనల్ని చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మన డీలింగ్స్ చాలా మంది చూస్తూ ఉంటారు, ఇతరులతో ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది చూస్తూ ఉంటారు, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనం ఎంత డిసిప్లైన్డ్గా ఉంటున్నాం జీవితంలో అనేది చూస్తూ ఉంటారు, మన నోట్లో నుండి వచ్చే మాటలు ఎంత మృదువుగా పక్కన వారికి నొప్పి కలిగించకుండా చక్కగా ఉంటున్నాయి అనేది చూస్తూ ఉంటారు. నోట్లో నుండి మాట రాగానే పక్కన వాళ్ళ హృదయాన్ని కట్ చేసేలాగా ఉంటున్నాయి అనుకోండి, ఎట్లా ఉంటుంది చెప్పండి? భక్తి తీసుకుంటారా ఎవరైనా? తీసుకోరు. సో మన నోట్లో నుండి వచ్చే మాట చాలా మృదువుగా ఉండాలి, కరెక్షన్ కూడా చేసేలాగా ఉండాలి. ఇందాక గురు మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆయన కోప్పడ్డారా? లేదు కోప్పడలేదు. మాతాజీ. ఎంత మృదువుగా ఎంత చక్కగా వెళ్ళి చెప్పారు. ఆ పక్కన ఆ అబ్బాయికి ఎంత సిగ్గేసిందంటే తన తల తీసేసినట్లయిపోయింది అనమాట ఆ క్షణంలో. ఒక్క మాట పల్లెత్తొక్క మాట అనలేదు. కానీ ఎలా జరిగింది చెప్పండి? దట్ ఈస్ అ వైష్ణవ క్వాలిటీ. అలాంటి క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకోవాలి. సో నాకు అంత పెద్ద నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పింది జరగట్లేదంటే యు ఆర్ ఆల్ వేస్ట్. నాకు నచ్చినట్లు ఉండట్లేదంటే మీరు వేస్ట్. ఇది నా ఇన్స్టిట్యూట్, నాకు ఇదిగా మీరు ఉండట్లేదంటే వేస్ట్ అని అలా ఖండించేసామనుకోండి ఎవరు ఉండరు. అలా కాదు, ఇలా కాదు, ఇలా చేద్దాం మనము, ఇలా చేస్తే మనం ముందుకెళ్తాము, ఇలా చేయాలి మనము అని చెప్పి ఇన్స్పైరింగ్గా మాట్లాడినప్పుడు పీపుల్ విల్ ఆటోమేటికల్లీ గెట్ అట్రాక్టెడ్. Yes, ma'am. వైష్ణవకి ఉండాల్సిన గుణాలు అవన్నమాట. చాలా చాలా కంపాషన్ ఉండాలి, చాలా కరుణతో ఉండాలి, చాలా వినయంగా ఉండాలి. ఓకే, నేను పలానా పని చేస్తున్నాను, ఇందులో నేనేమైనా తప్పు చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. మనం యాజ్ ఎ భక్తునిగా ఉన్నప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళు నాకు ఒక మాతాజీ కాల్ చేశారనమాట. మాతాజీ కాల్ చేసి అడిగారు, మాతాజీ మా ఇంట్లో కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, నేను ఒక భక్తురాలుగా నేను ఇప్పుడు సాధన చేస్తున్నాను కదా, ఆ ఫినాన్షియల్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక మార్గం తీసుకున్నారు కానీ అది నాకు కరెక్ట్ అనిపించడం లేదు. మరి ఇప్పుడు నేను భక్తురాలుగా నేను అన్నిటికీ అణిగిమణిగి ఉండాలా, మరి నేను తిరిగి మాట్లాడాలా అంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పండి ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడాలి. చెప్పాలా మాట్లాడదు. తన మాట్లాడాలి. ఒపీనియన్ సాఫ్ట్ గా చెప్పేసి ఎగ్జాక్ట్లీ మాట్లాడాలి. ఇప్పుడు అర్జున వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి మాతాజీ. సాఫ్ట్గా ఉండు అని అర్జునకు చెప్పలేదు కృష్ణ. ఇది నీ బాధ్యత, నువ్వు చేయాలి. ఆ మాతాజీ కూడా అదే చెప్పాను అనమాట. అర్జునాని కృష్ణ నువ్వు అన్నీ వదిలేసే, చాలా శుతిమెత్తగా సున్నితంగా ఉండు అని చెప్పలేదు. ఫైట్ చేయాల్సిన చోట ఫైట్ చేయాలి, కరుణతో కృపతో ఉండాల్సిన చోట కరుణతో ఉండాలి.
సో ఎక్కడ ఎలా ఎప్పుడు ఎలా ఉండాలి అనేది మనం మంచి సాధన చేస్తూ ఉంటే కృష్ణ తెలుపుతూ ఉంటారనమాట. ఈ టైంలో నువ్వు ఇలా చేయాలి, ఈ టైంలో నువ్వు ఇలా చేయాలి, నీ బిహేవియర్ ఇలా ఉండాలి. సాధన చేస్తున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు సిన్సియారిటీ చూపించామనుకోండి, నామాన్ని శ్రద్ధగా వింటున్నామనుకోండి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది కృష్ణ చెప్పేస్తారు. గుర్తుపెట్టుకోండి డియర్ డివోటీస్. సాధన చేస్తున్నప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా, జపం చేస్తున్నామంటే ఓకే ప్లాన్ మేకింగ్లో ఉంటామన్నమాట. ఓకే ఈ జపం అయ్యాక ఇప్పుడు నాకు 8:00 కల్లా జపం అయిపోతుంది. సో 8కి నేనేం పని చేయాలి, ఓకే 8 నుండి 8:30 ఈ పని చేస్తా, 8:30 నుండి 9 వరకు ఈ పని చేస్తా, 9 to 9:30 ఈ పని చేస్తా. ఎంతసేపు ప్లాన్ మేకింగ్లో ఉంటుంది. లేదంటే ఏమవుతుంది, నేను ఎంత చేసినా అందరూ నా గురించి అగెనెస్ట్గా మాట్లాడుతూ ఉంటారు, నాకు ఎవ్వరూ సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, దీని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ జపం చేసినప్పుడు ఏం చేయాలి తెలుసా, దట్ ఈస్ ద బెస్ట్ టైం మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి. నామాన్ని వినే కొద్దీ ఏం చేస్తారు తెలుసా కృష్ణ, నువ్వు పలానా దారిలో తప్పెళ్తున్నావు, దిస్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, ఒక వైష్ణవిగా నువ్వు ఇలాంటి పని చెయ్యకూడదు అని చెప్పి కృష్ణ తెలిపేస్తారు తెలుసా, తెలియజేస్తారు మనకి. అందుకనే సిన్సియర్గా జపం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి భక్తిలో ఎదుగుతూ ఉంటారనమాట. ఓకే, హరే కృష్ణ మాతాజీ. జపాన్ని నామకే వాస్తే అలా జరిగిపోతున్నాయి అనుకోండి, అంత గొప్పగా అడ్వాన్స్ మనలో వైష్ణవ గుణాలు పెరగవు. వైష్ణవ గుణాలు అనేవి చాలా 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 అరుదైన గుణాలు అనమాట. అవి కేవలం భగవంతుని నామజపం, భగవంతుని శ్రవణం, కథాశ్రవణం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. చాలాసార్లు మనం ఈ మార్గంలో ఉన్నా కూడా, ఈ మార్గంలో మనం ఏదో గొప్ప అనుకునే స్థితిలోకి వెళ్ళిపోయి కరెక్షన్స్కి రెడీగా ఉండడం, అహంకారం వచ్చేస్తూ ఉంటుంది, నేను పక్కన వాళ్ళని పట్టించుకున్న బాధ్యతను వదిలేస్తాను, ఇటువంటి స్థితిలో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మన విద్య ఎప్పుడు కూడా మన వినయాన్ని పెంచాలి, మనలో ఆ డిసిప్లిన్ని తీసుకురావాలి, మనలో వైష్ణవ గుణాలు పెంచుతూ ఉండాలి, మనలో కరుణ తీసుకురావాలి, మనలో నేను శ్రీల ప్రభుపాద్ ప్లీజ్ అయ్యేలాగా నా బిహేవియర్ ఉండాలి అనేలాంటి స్థితికి మనల్ని తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, వీఆర్ యాక్చువల్లీ ప్రీచింగ్ బై అవర్ బిహేవియర్. మనం మన నడవడికతో ప్రీచింగ్ అనేది చేసేస్తూ ఉంటాం అనమాట. నోరు తెరిచి మాట్లాడేది అరగంట గంటనే ఉంటుంది, మిగిలిన 23 గంటలు నోరు మూసుకొని ఉన్నా కూడా మన డీలింగ్స్ని బట్టి, మన ఆచార వ్యవహారాలని బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంపాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఓకే ఈ వ్యక్తిలాగా నేను ఉండాలి, తనలాగా నేను అవ్వాలి, తను ఎంత చక్కగా ఉంది నేను అలా అవ్వాలి అని అనుకునేలాగా మన జీవనం ఉండాలి డియర్ డివోటీస్. అలా ఉన్నాము అంటే యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్థితే. సో అటువంటి స్థితిలో మనం ఉండాలి. ఎస్పెషల్లీ మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. మనం పిల్లలకి భక్తి చేయమని, లేకపోతే జపం చేయమని, లేకపోతే టీవీ చూడొద్దని ఇవన్నీ చెప్తూ ఉంటాము. కానీ మనం ఎంత సిన్సియర్గా ఉన్నాం, మన డీలింగ్స్ ఎంత కరెక్ట్గా ఉన్నాయి, మనం కోపం వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎస్పెషల్లీ ఒక తల్లిదండ్రుల పొజిషన్లో, గురువుల పొజిషన్లో, ఒక టీచర్స్ పొజిషన్లో, ఒక దేశానికి నాయకులుగా ఉన్న పొజిషన్లో మాత్రం మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. అండ్ దీంతో పాటు మనం భక్తి చేస్తున్నాం అనుకోండి, భక్తి ప్లస్ ఒక తల్లిదండ్రి రోల్, భక్తి ప్లస్ ఒక గురువు రోల్, భక్తి ప్లస్ ఒక దేశ నాయకుడి రోల్, ఇట్లా ఉన్నాయనుకోండి ఇంకా మన పైన ఎక్కువ బాధ్యతలు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒక తల్లిదండ్రుల రోల్తో పాటు భక్తి చెయ్యడం వల్ల నేను ఇవాళ ఇట్లాంటి తల్లిదండ్రిలాగా ఉన్నాను అని ప్రూవ్ చేసే ఛాన్స్ అనమాట మనకి. సో మనం దాంట్లో చక్కగా ఉన్నామనుకోండి, చాలాసార్లు ఏమంటారు తెలుసా, కొంతమంది గృహిణులు ఏమంటారు తెలుసా, మాతాజీ మాకు గొప్ప సేవలు దొరకడం లేదు మాతాజీ, నేను జపం చేస్తున్నాను మాతాజీ. కొంతమంది మన క్లాస్లో కూడా ఉన్నారనమాట, మాతాజీ మా ఇంట్లో అంత సపోర్ట్ లేదు మాతాజీ, నేను నా జపం చేసుకుంటున్నాను, నేను నా స్వాధ్యాయం చేసుకుంటున్నాను, నేను భగవంతునికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో టైంలో నేను నివేదన చేసి అది తీసుకుంటున్నాం మాతాజీ, కానీ మాకు సేవ చేసుకునే అవకాశం దొరకట్లేదు మాతాజీ అని అంటున్నారు. మా ఇంట్లో వాళ్ళకి విరుద్ధంగా నేను వెళ్ళలేను, నాకు సేవ చేసుకునే అవకాశం దొరకట్లేదు అంటున్నారు. కానీ వాళ్ళు తెలుసుకోగలిగినా తెలుసుకోలేకపోయినా దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ సర్వీస్ టు కృష్ణ. ఎందుకు అంటే ఇంట్లో అంతమంది అపోజిషన్ ఉన్నా కూడా కృష్ణ భక్తిని పట్టుకొని వాళ్ళ మనసు నొప్పించకుండా భక్తి చేస్తూ, మీరు ఏవేవైతే కష్టపడుతూ ఉన్నారో మాలలు చేయడానికి, స్వాధ్యాయం చేయడానికి, వాళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్ళగానే బుక్ పట్టుకొని చదువుతూ ఉంటారనమాట, వాళ్ళ ఇంట్లో నుండి బయటికి వెళ్ళగానే జపమాల తీసుకొని జపం చేస్తూ ఉంటారనమాట. ఇది సేవ కదా, కృష్ణ దీన్ని చూడరా చెప్పండి, చూడకుండా ఉంటారా చెప్పండి? చూస్తారు మాతాజీ. చూస్తారనమాట కృష్ణ. ఎవ్రీథింగ్ ఈస్ కౌంటెడ్. సో ఆటోమేటిక్గా మనలో ఆ వైష్ణవ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. నీకు ఇంత నెగిటివిటీ ఇచ్చినా కూడా నువ్వు నన్ను పట్టుకున్నావు,
మంచిగా వైష్ణవ క్వాలిటీస్ పెంచుతారనమాట కృష్ణ. సో ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మెల్లిగా భక్తిలోకి వచ్చేస్తారు. మేబీ ఇవాళ ఈ సంవత్సరం రాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ రాకపోవచ్చు, బట్ డెఫినెట్గా వస్తారనమాట. ఓకేనా? సో ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారిని అడుగుతారనమాట, మీ డివోటీస్ని ఎలా గుర్తించవచ్చు మేము, ఎలా ఎలా ఐడెంటిఫై చేయగలము మీ డివోటీస్ని అంటే, శ్రీల ప్రభుపాదుల వారు చెప్పచ్చు కదా, డైలీ వాళ్ళు ఎట్లా అయినా కానీ రాత్రి 12 అయినా కానీ 16 మాలలు చేస్తారు, లేదంటే డైలీ వాళ్ళు భగవద్గీత భాగవత శ్రవణం చేస్తూ ఉంటారు, డైలీ వాళ్ళు ఇంతింత సేవలు చేస్తూ ఉంటారు, డైలీ వాళ్ళు ఆ పని ఈ పని చేస్తూ ఉంటారు కృష్ణ కోసం, ఇవన్నీ చెప్పచ్చు కదా అని శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారు తెలుసా, మై డివోటీస్ ఆర్ పర్ఫెక్ట్ లేడీస్ అండ్ పర్ఫెక్ట్ జెంటల్మెన్ అన్నారు. పర్ఫెక్ట్ లేడీస్ అండ్ పర్ఫెక్ట్ జెంటల్మెన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? సాధన, స్వాధ్యాయ, సేవ, సాధుసంగ వీటన్నిటి ద్వారా మనకి ఏది పెరగాలి తెలుసా? సదాచార్ పెరగాలి. సో సదాచార్ ఎవరైతే చూపిస్తున్నారో దే ఆర్ మై డివోటీస్. ఇది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇవన్నీ చక్కగా చేసినప్పుడు వస్తుంది. ఓకే, సో వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. శ్రీల ప్రభుపాదుల వారే అన్నారు, ఏమి చెప్పచ్చు కదా 16 మాలలు చేస్తారు ఎట్లయినా కానీ అని చెప్పచ్చు కదా, అది చెప్పలేదు. మై డివోటీస్ ఆర్ పర్ఫెక్ట్ లేడీస్ అండ్ పర్ఫెక్ట్ జెంటల్మెన్. వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో చక్కగా వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి ఎగ్జాంపుల్గా సొసైటీలో నిలబడుతూ ఉంటారు. వాళ్ళు మంచి డీలింగ్స్ చేస్తూ ఉంటారు పక్కన వాళ్ళతో. వాళ్ళు ఏదైతే నేను చెప్పానో అది ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. సో అలా వాళ్ళు పర్ఫెక్ట్ లేడీస్ అండ్ పర్ఫెక్ట్ జెంటల్మెన్ అవుతారు అని చెప్పారనమాట. సో మరి మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలా లేదా చెప్పండి? వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇట్లా సటిల్గా కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటాం అనమాట. నాకే గంగా తెలుసు, నేనే అన్నీ తెలుసుకున్నాను, నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఒక్కోసారి బిహేవ్ చేస్తూ ఉంటాం. లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసం కొన్ని అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన టైం అనేది కూడా వాళ్ళకి ఇవ్వకుండా నేను సేవ మాత్రమే చేస్తాను, మీ టైం నేను ఇవ్వను మీకు అని చెప్పి అట్లా చేసామనుకోండి, వీఆర్ నాట్ సెట్టింగ్ ద రైట్ ఎగ్జాంపుల్. వాళ్ళకి ఎప్పుడు కూడా భక్తి చేయాలనిపించదు. మాకొద్దురా బాబు భక్తి చేస్తే ఇట్లా అవుతామా, మాకొద్దు, ఇట్లా మేము అవ్వము అనుకుంటారు. ఎస్ ఆర్ నో? అలా అయ్యే ప్రమాదం ఉందా లేదా? ఉంది మాతాజీ. మాతాజీ. మనం గొప్ప గొప్ప సేవలు గొప్ప గొప్పగా 64 మాలలు 120 మాలలు చెయ్యలేకపోయినా 16 మాలలు లేకపోతే కనీసం మనకు కుదరకపోతే మనం చేయగలిగినన్ని మాలలు మనం చేస్తూ మనం ఇంట్లో చేయాల్సిన బాధ్యతలు అనేవి చక్కగా నిర్వర్తిస్తున్నాం అనుకోండి, మనం ఒకప్పుడు కోపం వచ్చే సిచ్యువేషన్లో కూడా అరే కృష్ణ నేను ఇలా డీల్ చేస్తే నచ్చరు, కృష్ణ దీన్ని మంచిగా డీల్ చేయమని చెప్తున్నారు, సో జపంలో నేను సిన్సియర్గా జపం చేస్తూ ఆ స్ట్రెంగ్త్ని నేను తెచ్చుకుంటూ నా డీలింగ్స్ అన్ని మంచిగా చేసుకుంటాను అని అలా ప్రయత్నం చేసి డీలింగ్స్ మంచిగా చేసుకున్నాం అనుకోండి, మన ఫ్యామిలీలో వాళ్ళు ఆటోమేటిక్గా మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని భక్తి చేస్తారా లేదా? చేస్తారు మాతాజీ. అలా ఉండాలి మన బిహేవియర్ అనేది. ఓకే, సో వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ డియర్ డివోటీస్, మనం ఏదైతే చేస్తున్నామో అది మనల్ని చూసి ఫాలో అయ్యేవారు ఉంటారు. సో వీ షుడ్ గివ్ దెమ్ అ రైట్ ఎగ్జాంపుల్. ఓ అర్జున, నువ్వు ఇవాళ వెళ్ళిపోతే నువ్వు గొప్పోడివి అని అనుకో, బాధ్యతల్ని పక్కకి తోసేసి వెళ్ళిపోతున్నావు అని అనుకుంటారు జనాలు. సో అది కరెక్ట్ కాదు. నువ్వు చెయ్యి. జనక మహారాజ్ కూడా తన బాధ్యతలు చేశారు, నువ్వు కూడా నీ బాధ్యత చేయి. మనం కూడా మన బాధ్యతలు చేయాలి. లైఫ్ అనేది చెప్పాను కదా, అంటే 3 స్టిక్స్ పైన 3 పునాదుల పైన నిలబడింది అనుకున్నట్లయితే, ఒకటి ఏంటి అంటే మన భక్తి జీవితం, ఒకటి మన ఫ్యామిలీ లైఫ్, ఒకటి మన ప్రొఫెషన్. 3 చక్కగా నిర్వర్తించాలి మనం. భక్తి మాత్రమే చేస్తా మిగిలిన పట్టించుకోను అంటే నో, వర్కౌట్ అవ్వదు. ఓకే, మనం ఆ లెవెల్లో లేము, గొప్ప ఆచార్యుల లెవెల్లో మనం లేము. మనకి అంత ప్యూరిటీ లేదు, అంత శ్రద్ధ లేదు, అంత ప్రేమ లేదు కృష్ణ పైన, ఇదేది లేదు మనకి. సో ఆ లెవెల్లో మనం లేవన్నమాట. అండ్ నేను ఫ్యామిలీని మాత్రమే చూసుకుంటా మిగిలినవి చేయను అంటే కుదరదు. ఫ్యామిలీని కూడా చక్కగా చూసుకోవాలి అంటే జీవితంలో భక్తి ఉండాలి. ఓకే, నేను కెరియర్ పైనే ఫోకస్ చేస్తా మిగిలినవి పట్టుకోను అంటే కుదరదు. సో ఈ మూడింటిని కూడా సమపాలలో ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళే చక్కగా లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు రాణించగలుగుతారు. ఓకే, మరి ఈ 3 ఎలా చక్కగా చేయగలుగుతాం? మన జీవితంలో డిసిప్లిన్ ఉండాలి. యా, సో టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, టైంకి తినాలి, టైంకి మనం ఏ పనులైతే చేయాలో మార్నింగ్ సత్వగుణంలో ఉన్న టైంలో మన సాధన అనేది చేసుకుంటూ ఉండాలి. అండ్ మధ్యాహ్నం టైంలో మన ఆఫీస్ పనులు అనేవి చేసుకుంటూ ఉండాలి. ఈవినింగ్ టైంలో ఫ్యామిలీ బాధ్యతలు అనేవి చక్కగా చూసుకోవాలి. సో ఈ డేలో ఈ టైమ్స్ అనేది చక్కగా మనం దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇచ్చుకుంటూ వచ్చామనుకోండి, ఎక్కడా డిస్టర్బెన్స్ అనేది రాదనమాట. ఓకే, మేబీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా అవి కొట్టుకుపోతాయి. ఓకే, అవి ఎలా కొట్టుకుపోతాయి? మన బిహేవియర్ ద్వారానే కొట్టుకుపోతాయి. యా, ఇస్ ఇట్ క్లియర్? క్లాస్ అర్థమైందా? ఎస్ మాతాజీ. ఎస్
థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒకప్పుడు నేను కూడా ఇదే అపోహలో ఉండేదాన్ని అనమాట. ఓకే, భక్తి చేస్తే చాలేమో, మిగిలినవి ఏం పట్టించుకోకపోయినా పర్లేదేమో అని అనుకున్నాను. కానీ లేటర్ ఐ రియలైజ్డ్ నేను ఒక మదర్ని, నేను ఒక తల్లిని. నా పాపకి ఏదైతే కావాలో అది నేను చూసుకోవాలి. నేను ఒక భార్యని, మా హస్బెండ్కి ఏదైతే టైంగా నేను ఏవైతే బాధ్యతలు చేసి పెట్టాలో అవి నేను చెయ్యాలి. సో నేను ఒక కోడల్ని, ఇంట్లో ఏవైతే బాధ్యతలు ఉంటాయో అవి చెయ్యాలి. ఇవన్నీ చేస్తూ నేను పొద్దునే లేచి ఆ జపం చేసుకోవడము, మధ్యలో టైం దొరికినప్పుడు స్వాధ్యాయం చేసుకోవడం, అలా టైం అనేది తీసుకుంటూ ఉంటేనే ఫ్యామిలీ అనేది చక్కగా ఉంటుంది. మనం చేసే భక్తికి కృష్ణ ప్లీజ్ అవుతారు, గురువు ప్లీజ్ అవుతారు, శ్రీల ప్రభుపాద్ ప్లీజ్ అవుతారు. అండ్ మన ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా మన బిహేవియర్తో ప్లీజ్ అయ్యి వాళ్ళు కూడా భక్తి చేయడానికి మొగ్గు చూపుతారు. లేదు నేను భక్తి మాత్రమే చేస్తాను, మిగిలినవి పట్టుకోను అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్ డివోటీస్. మా పాపకు చెప్పాను అనమాట, ఎవ్రీ ఫ్రైడే నా క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ 8కి ఉంటుంది క్లాస్. 8 నుంచి 9:30 లోపు 1.5 అవర్ మాత్రమే నేను క్లాస్ తీసుకుంటా. ఆ తర్వాత మాత్రం నీకే టైం ఇస్తా అని చెప్పాను అనమాట. సో ఇనిషియల్గా నేను ఇలా ఉండేదాన్ని కాదు. చాలాసేపు నేను క్లాసెస్ అనేవి అట్లా జాయిన్ అయిపోతూ ఉండేదాన్ని. దెన్ ఐ రియలైజ్డ్, ఓకే నేను క్లాసెస్ జాయిన్ అవుతూ ఉంటే మా పాప స్క్రీన్కి చూస్తూ ఉంటుంది, మొబైల్ స్క్రీన్ చూస్తూ ఉంటుంది, టీవీ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి తల్లిగా నా బాధ్యత కదా తనని చూసుకోవాల్సింది. ఎస్ ఆర్ నో? అవునా కదా చెప్పండి. మరి నేను నా బాధ్యత పక్కన పెట్టేసి నేను కృష్ణ గురించి వింటా కూర్చుంటాను అంటే, అరే నీకు అక్కడ ఇంకా పెద్ద సేవ ఇచ్చాను, దీనికన్నా పెద్ద సేవ ఇచ్చాను, ఒక సోల్ని నువ్వు చక్కగా తీర్చిదిద్దే అవకాశాన్ని నీకు ఇచ్చాను, దాన్ని వదిలేసి ఇది వినాల్సిన అవసరం ఇప్పుడే కాదు. తను స్కూల్కి వెళ్ళిపోయాక నేను వినొచ్చా లేదా చెప్పండి? టైం దొరుకుతుంది కదా అప్పుడు నేను వినొచ్చా లేదా? సో మనకు ఏదైతే బాధ్యత ఇచ్చారో చూసుకోవాలి. దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఇదా. సో ఇప్పుడు నేను క్లాసెస్ అని చెప్పి కూర్చొని అటాచ్ అయిపోయాను అనుకోండి, నా బాధ్యత, ఇంట్లో నా బాధ్యతని హ్యాంపర్ చేసేస్తున్నాను. నేను టైంకి వండి పెడితేనే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు. సో ఏమైంది, ట్యూస్డే వెడ్నెస్డే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. సో వెడ్నెస్డే నాకు జపా సెషన్ ఉంది. సో వెడ్నెస్డే జపా సెషన్ ఉంది. సో నేను క్లాస్ తీసుకుంటున్నాను, నాకు కుదరదు, నేను నీకు వండి పెట్టను అంటే కుదురుతుందా చెప్పండి? మార్నింగ్ కుదరదు. సో ఏం చేయాలి? నా బాధ్యత అది. యాజ్ అ వైఫ్ కృష్ణ నాకు ఈ ఫ్యామిలీని చూసుకోమనే బాధ్యత ఇచ్చారు కాబట్టి, సో నేను తనకి కావాల్సిన బాధ్యత నేను చేసి తర్వాత నేను కృష్ణ సేవ, కృష్ణ భక్తి అనేది చేసుకుంటే కృష్ణ కూడా ప్లీజ్ అవుతారు. సో నేనేం చేశానంటే ఫ్రైడే నేను తీసుకుంటాను. ఫ్రైడే ఎనీవే నేను అంత పొద్దునే లేచి వంట చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఐ టేక్ ద సెషన్ ఆన్ ఫ్రైడేస్. వెడ్నెస్డే మాతాజీని తీసుకోమని చెప్పాను. సో లైఫ్లో మనం ఎప్పుడు కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటూ ఏది కూడా హ్యాంపర్ అవ్వకుండా చూసుకుంటేనే చక్కగా మనం మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాళ్ళం అవుతాం. లేదంటే మాత్రం వి మెస్ అప్, మన జీవితం అనేది మనం చిందర వందర చేసేసుకుంటాం, గందరగోళం చేసేసుకుంటాం, మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయలేం. ఓకే, బాగుంది మాతాజీ. మాతాజీ కొన్ని చిన్నవి మాతాజీ, సూక్ష్మమైన విషయాలు మనకి అంత తొందరగా మనం డిస్కస్ చేయమన్నమాట. తత్వం గురించి డిస్కస్ చేస్తాం, కృష్ణలీల గురించి డిస్కస్ చేస్తాం, భక్తి గురించి డిస్కస్ చేస్తాం, కానీ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం దేనికి వెయిటేజ్ ఇవ్వాలి, దేనికి వాల్యూ ఇవ్వాలి. చాలా అపోహ ఏముంటుందంటే, ఓకే భక్తినే హయ్యెస్ట్, భక్తినే చేయండి అంటారు, కరెక్టే. కానీ ఇవాళ మనం ఆ స్థితిలో లేము. భక్తినే హయ్యెస్ట్ అనే స్థితిని పట్టుకుంటే ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది, ఫ్యామిలీ ఇదైపోతుంది. సో అది అలా పట్టుకొని మనం గృహస్థులం, మనం బ్రహ్మచారులమా చెప్పండి? కాదు కదా. గృహస్థ బాధ్యత ఏంటి చెప్పండి? గృహస్థ బాధ్యత ఏంటి? ఫ్యామిలీని చూసుకోవాలా లేదా? ఒకవేళ నేను ఫ్యామిలీని చూసుకోను అని అనుకునే వాళ్ళు ఏం చేయాలి? పెళ్లి చేసుకోకూడదు, బ్రహ్మచారిగానే ఉండాలి వాళ్ళు. ఎస్ ఆర్ నో? కానీ మనం గృహస్థ జీవితంలోకి వచ్చినప్పుడు ఫ్యామిలీని మనం చూసుకోవాలి, వారికి ఇవ్వాల్సిన టైం వారికి ఇవ్వాలి. ఇప్పుడు స్వప్నరాజ్ మాతాజీ ఉన్నారు. స్వప్నరాజ్ మాతాజీ మార్నింగ్ జపా సెషన్లో కూడా రాజు ప్రభుజీకి మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మాతాజీ బాక్స్ కట్టి ఇవ్వాలంటారు అనమాట. సో మాతాజీ ఏం చేస్తారు, ఎంత టైం అయితే తను ఉండగలరో అంతసేపు మాత్రమే ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. నాకు అక్కడ బాధ్యత ఉంది, నేను బాక్స్ కట్టి ఇవ్వాలి, సో నేను ఇమీడియట్గా ఆ పనికి వెళ్ళిపోవాలి అంటారు. తర్వాత తను రికార్డింగ్ వినడం కానీ అలా చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ థింగ్. గృహిణిగా కృష్ణ ఏదైతే తనకి బాధ్యత ఇచ్చారో దాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు మాతాజీ. ఎస్ ఆర్ నో? అప్పుడు మాతాజీ ఓకే, మిగిలిన మాతాజీస్ అందరూ కూడా కూర్చొని చక్కగా క్లాస్ వింటున్నారు, నాకేంటి ఇట్లా పని వచ్చింది, సో నేను కూడా ఇది వదిలేసి క్లాస్ మాత్రమే వింటాను అంటే మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసిన వారు అవుతారా? కాదు. సో ఆల్వేస్ రిమెంబర్, మనం ఎప్పుడు కూడా ఓకే పక్కన వాళ్ళు ఇది చేసేస్తున్నారు నేను కూడా అది చేసేస్తాను అంటే దట్ మైట్ నాట్ బి వర్కబుల్ సొల్యూషన్ ఫర్ అస్. మనకు అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో వీ షుడ్ ఆల్వేస్ క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. సో నా సిచ్యువేషన్ ఇలా ఉంది, నేను
ఇంతకన్నా ఇది పెద్ద బాధ్యత నాకు. సో, ఆ బాధ్యత చేసుకొని నేను తర్వాత ఏదైతే ఫ్రీ టైమ్ ఉంటుందో ఆ టైంని నేను కృష్ణ కోసం ఇస్తాను. కృష్ణ విల్ బి ప్లీజ్డ్, గురువు విల్ బి ప్లీజ్డ్, శ్రీల ప్రభుపాద్ విల్ బి ప్లీజ్డ్ అండ్ అవర్ ఫ్యామిలీ విల్ ఆల్సో బి ప్లీజ్డ్. ఇలా ఉండాలి కదా వైష్ణవ. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. అవును మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ క్లాస్ అనేది అసలా చాలా ఉంది. మన మాతాజీస్ ఎగ్జాంపుల్స్ అనేవి అందరివి తీసుకొని చెప్పాను. సో, అవును మాతాజీ. సో చాలా ఎవరెవరైతే నాతో బాగుంది మాట్లాడుతూ మాతాజీ. ఉంటారో వారికి కనెక్ట్ అయ్యి ఉంటది ఈ క్లాస్ అనేది. బట్ అవును మాతాజీ. నేను పేర్లు అయితే తీసుకోలేదు ఎవరి పేర్లు ఏంది కూడా. మాతాజీ గాని కొత్త చాలా బాగా జనరేషన్ చెప్పారు ఎవరు మాతాజీ. మీరు అన్నారు మనం ఇంట్లో ఏది ఫాలో అయితే మన పిల్లలు అది ఫాలో అవుతారని మీరు అన్నారు కదా, ఉమ్. ఆ ఛాన్స్ మరి లేదు మాతాజీ. ఎందుకు లేదు ప్రభు? పిల్లలు ఎవరు ఆ ప్రాసెస్ లో లేదు. అది మనం అనుకుంటున్నా యాక్చువల్ గా ఏమైతుంది అంటే ప్రభు, ఒక ఏజ్ వచ్చాక పిల్లల్ని మార్చడం కష్టం. ఎందుకంటే అందుకే ఏమైందో తెలుసా, నేను మా పాప ఎప్పుడైతే ఇలా స్క్రీన్స్కి అడిక్ట్ అవుతుందో నేను చాలా వేరే గొప్ప డివోటీస్తో, కొంచెం మంచి హై స్థాయిలో ఉన్న డివోటీస్తో నేను కనుక్కున్నాను అనమాట. నేను ఇలాగ క్లాసెస్ అని చెప్పి ఈవినింగ్ క్లాసెస్లో కూర్చుంటున్నాను, మా పాప ఏమో ఇట్లా స్క్రీన్స్ చూస్తూ ఉంటుంది. మరి నేను చేసేది కరెక్టేనా అంటే ఒక్కటే మాట అన్నారు తెలుసా మాతాజీ. ఏమన్నారంటే, హర్ గ్రేస్ చంపకలత మాతాజీ ఉంటారు, ఆ మాతాజీ అన్నారనమాట. బికాజ్ ఒక లేడీ ప్రాబ్లం ఒక లేడీకే అర్థమవుతుంది కదా, ఒక మాతాజీ చేయాల్సిన పని ఒక మాతాజీకి అర్థమవుతుందని ఐ ఆస్క్డ్ దట్ మాతాజీని అడిగినప్పుడు చెప్పారు, మాతాజీ మీ పాప ఇవాళ ఏ ఏజ్లో అయితే ఉందో ఇక్కడ నుంచి 3-4 ఇయర్స్ తర్వాత అసలు మీరు దగ్గరకు వచ్చి మాట్లాడతానన్నా కూడా మీ మాట వినదు. తనకి ఎటువంటి ఏజ్లోకి వెళ్ళిపోతుంది అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువైపోతుంది తన పైన. సో ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఉన్నారో ఇదిగా నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. మీకు ఇదే రైట్ టైం మీ పాపని మంచి మార్గంలో పెట్టుకోవడానికి. ఇప్పుడు మీరు ఈ 3-4 ఇయర్స్ మీ పాపకి మంచి వాల్యూస్ ఇచ్చారంటే రేపు పొద్దున ఫ్రెండ్స్ సాంగత్యంలోకి వెళ్ళినా కూడా ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయొద్దు అనేదంతా కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీ పాపకి ఎంత ఏజ్ మాతాజీ? మా పాప 4th క్లాస్ చదువుతుంది మాతాజీ. సో 4th వన్స్ క్లాస్ వాళ్ళు అంటే టీనేజ్ లోకి ఎంటర్ అయ్యారంటే 8th తొందరగా వారు మారరు. వారు తొందరగా మారరు. నేననేది అదే టీనేజ్ గురించే మాట్లాడేది. టీనేజ్ లోకి వెళ్ళాక మార్చడం చాలా కష్టం ప్రభు. టీనేజ్ 20, 30, 35 ఇయర్స్ ఎవరు ఏ మాట వినరు. టీనేజ్ లోకి వెళ్ళాక చాలా కష్టం మార్చడం. అందుకని ముందు నుండే మనం జాగ్రత్త పడాలి. ఓకే, మేబీ అది ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ అవర్ ఫేట్, మన కర్మ కూడా అనుకోవచ్చు. మనకి ఆ మార్గం మనకి కొంచెం లేట్గా తెలియడము, మనం వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే టైం అనేది దాటిపోయి ఉండొచ్చు. బట్ ఇప్పటికి కూడా కృష్ణాకి ప్రే చేసి ఎట్లా కొట్ల వారి సాంగత్యం అనేది మంచిగా ఇవ్వని ప్రే చేయడం తప్ప మనం ఇంకా ఆ టైంలో మనం చేసేదేం లేదు. కానీ బట్ వాళ్ళకి భగవంతుడే బుద్ధి పుట్టించాలి మాతాజీ, దేవుడు మారుస్తాడు. ఇట్లాంటి వారికి ఏంటంటే మనం ఇట్లా నివేదన ప్రసాదం పెట్టడం కానీ అట్లా చేస్తూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెల్లిగా మార్పు అనేది కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. శ్రీలత మాతాజీ మీ యొక్క క్వశ్చన్ తీసుకొని విల్ క్లోజ్ ద సెషన్. హరే కృష్ణ మాతాజీ. హరే క్వశ్చన్ ఏం లేదు మాతాజీ, జస్ట్ మీతో మాట్లాడదామని. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇవాళ క్లాస్ చాలా చాలా ప్రాక్టికల్ గా అనిపించింది, బాగుంది. అంటే నేను అర్జున తన విద్యుక్త ధర్మాలు తను పాటించాలి అని అలా చదివిన విన్నా మాతాజీ, కానీ అది ప్రాక్టికల్ గా అంటే మాతాజీస్ లైఫ్ కి, సో నా లైఫ్ నేను ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది ఇప్పుడు మీ ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, చాలా బాగుంది క్లాస్. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఈ క్లాస్ లో నా అనుభవాలు చాలా ఉన్నాయి మాతాజీ. ఈ క్లాస్ లో నేను నేర్చుకున్నవి, నేను వేరే డివోటీస్ దగ్గర నుండి విన్న ప్రాబ్లమ్స్, నేను ఏదైతే ఓకే ఇలా ఉండాలి కాబోలు భక్తి అని అనుకునేవన్నీ కూడా తారుమారైపోయినవి. సో చాలా నేర్చుకున్నాను అనమాట గత కొన్ని మంత్స్గా. సో అవన్నీ కూడా నాకు అనిపించి ఓకే, చాలా మంది డివోటీస్ కూడా భక్తిని ఈ విధంగా తీసుకుంటున్నారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇలా చేయడం వల్ల మనం అసలు భక్తికి మంచి ఎగ్జాంపుల్గా నిలబడడం లేదు మనము అని చెప్పి నాకు అనిపించింది అనమాట. సో ఐ థాట్ ఓకే, ఇవాళ యద్యత్ ఆచరతి శ్రేష్ఠ ఈ శ్లోక ఉంది, దీన్ని మనం ఏ విధంగా మనం ఉంటే కృష్ణ ప్లీజ్ అవుతారు, మనం మంచి డివోటీగా మంచి వైష్ణవగా ఉన్నవారిగా అవుతాము అనేది తెలియజేయాలి అని చెప్పి నేను ప్రయత్నం చేశాను. సో ఇది తత్వం లాగా ఉండకపోయి ఉండొచ్చు మీకు సెషన్ అనేది, బట్ దిస్ ఇస్ లైక్ అ ప్రాక్టికల్ సెషన్ ఫర్ యూ. చాలా బాగుంది మాతాజీ క్లాస్, థ్యాంక్ యూ ప్రాక్టికల్ గా కానీ లైఫ్ లో కానీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. స్వాతి మాతాజీ చెప్పండి. ఇవాళ క్లాస్ కంప్లీట్ గా నా గురించి చెప్పినట్టుంది మాతాజీ. యాక్చువల్ గా నేను ఇన్ని రోజులు మా హస్బెండ్ ని ఎట్లా డీల్ చేయాలో నాకు అర్థం కాలేదు, కాబట్టి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్, గొడవలు
ఇవన్నీ వీటి వల్ల నేను సఫర్ అయిపోయి భక్తిలో నేను కంప్లీట్ గా పడిపోయినా. 16 మాలలు చేసేదాన్ని, ఇప్పుడు 1-2 మాలలకు వచ్చిన మేడం మాతాజీ. సో ఇప్పుడు నాకు కరెక్ట్ గా అర్థమైంది దీన్ని ఎట్లా డీల్ చేయాలి, మా హస్బెండ్ ఎట్లా డీల్ చేయాలి అని. నేను భక్తిలో ఎట్లా ఎదగాలి కూడా ఒక మంచి క్లారిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. శతకోటి ధన్యవాదాలు మీకు. హరే Thank you so కృష్ణ. much, Mataji. All glories to Srila Prabhupada, all glories to Srila Gurudev, all glories to all the senior Vaishnavas. వారి కృప ద్వారానే నేను ఇవన్నీ తెలుసుకోగలిగాను. నేను తెలుసుకున్నవి మీ లైఫ్లో మీకు తెలియపరిస్తే మీరు రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ అవ్వకుండా, మీ లైఫ్ని పాడు చేసుకోకుండా, మంచిగా భక్తిని పట్టుకొని మీ బాధ్యతలు, మీ విద్యుక్త ధర్మాలు అనేవి చక్కగా చేసుకుంటూ వెళ్తారనే ఇంటెన్షన్తోనే ఈ క్లాస్ చెప్పాను. మేబీ ఈ క్లాస్ వల్ల కొందరు హర్ట్ అయ్యి ఉండొచ్చు, కొందరికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, కొందరు కష్టపడి ఉండొచ్చు, కానీ బట్ ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నట్లయితే ఆల్ దీస్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. మన జీవితంలో చాలా అవసరం అనమాట. లేదంటే జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. కంప్లీట్ గా దాని గురించి తెలియక చేసిన మిస్టేక్స్ వల్ల మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. దాన్ని కరెక్ట్ గా ఎట్లా హ్యాండిల్ చేయాలో మీలాంటి గురువుల వల్ల తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవడం కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. Thank you so హరే much, కృష్ణ. Mataji. Just an ధన్యవాదాలు. instrument in Srila Prabhupada's mission, Mataji. Thank you so much. Hare Krishna, Mataji. మళ్ళీ ఇవాళ very మీ soon ద్వారా చెప్పించారు మాతాజీ. మాలకి ఇవాళ మీ ద్వారా చెప్పించారు అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది. అంటారు కదా జ్ఞానం విజ్ఞానం అంటారు కదా మాతాజీ. ఆ శ్లోక జ్ఞానమే కాకుండా విజ్ఞానం కూడా Yes, Mataji. నేర్చుకున్నాం మాతాజీ. హరే లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాకనే అర్థమవుతుంది మాతాజీ. నేను ఇవాళ ఏదైతే క్లాస్ చెప్పానో దీస్ ఆర్ ఆల్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు చెప్తున్నాను. సో దీంట్లో కొంతమంది మాతాజీస్ ఎగ్జాంపుల్స్ జోడించాను, కొన్ని నేను పర్సనల్గా అనుభవిస్తున్నవి నేను జోడించాను. అన్నీ కూడా మీకు ఎందుకు చెప్పాను అంటే సో దాట్ మీరు కరెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయండి. మీరు తప్పుగా భక్తిని కన్సిడర్ చేయొద్దు, బాధ్యతల్ని పక్కన పెట్టద్దు. భక్తి అంటే ఎక్స్ట్రీమ్గా వెళ్ళద్దు, నేను భక్తి మాత్రమే చేస్తాను, మిగిలిన బాధ్యతల్ని పట్టించుకోను, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్గా మీరు నిలవద్దు. మీరు అట్లాంటి ఎగ్జాంపుల్స్గా నిలవద్దు. అట్లాంటి ఎగ్జాంపుల్గా ఉన్న వారిని కూడా మీరు మీ యొక్క రోల్ మోడల్గా కూడా పెట్టుకోవద్దు. ఓకేనా? వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కృష్ణ ఇది కాదు నా నుండి కోరుకునేది. నాకు ఇంత పెద్ద సేవ ఇచ్చారు, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవాలి, నా ప్రొఫెషన్, నా బాధ్యత నేను చెయ్యాలి, ఇవన్నీ చేస్తూ భక్తి పట్టుకోవాలి. అప్పుడే కృష్ణకు నేను నచ్చుతాను. అలా నేను గొప్ప గొప్ప భక్తి చేయకపోయినా నేను చేయగలిగినంత భక్తి సిన్సియర్గా చేసినప్పుడు కృష్ణ ప్లీజ్ అవుతారు. ఈ విషయం మనం తెలుసుకున్నాం అనుకోండి, లైఫ్ని హ్యాంపర్ చేసుకోమన్నమాట. ఓకే, చాలా బాగుంది మాతాజీ, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. రోజు నేను 2-3 చేసేదాన్ని మాతాజీ, అలాగా ఒక 5 చేశాను. ఇప్పుడు మళ్ళీ 2కి వచ్చేసాను మాతాజీ. అంటే ఇంట్లో ప్రాబ్లం నుంచి ఇలాగే మరి అంటే మాండం లేదు, మధ్యాహ్నమైనా సరే చెయ్యొచ్చు అని చేస్తున్నాను. ఈవినింగ్ కూడా చేస్తున్నాను మాతాజీ. ఓకే, చేయండి ఏదైనా కానీ. అంటే ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉండాలి. హరినామ జపం చేయాలి అని చెప్పి మనకు తెలిసింది కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకే, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అలా చేస్తాను మాతాజీ. ఎప్పుడైనా చేయొచ్చు. ఓకేనా? సో మీ ఫ్యామిలీలో మీ బాధ్యతల్ని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి, మీకు కుదిరేదాన్ని బట్టి ఎప్పుడు చేయగలిగితే అది చేయండి. ఓకేనా? ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू माताजीस and प्रभुजीस. हरे कृष्ण. प्रणाम. हरे कृष्ण माताजी. धन्यवाद प्रणाम. हरे कृष्ण माताजी. धन्यवाद प्रणाम. धन्यवाद प्रणाम. हरे कृष्ण माताजी. धन्यवाद प्रणाम. धन्यवाद प्रणाम.